గోల్డ్ అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి? ముఖ్యంగా మహిళలకి ఏ ఫంక్షన్స్ అయినా కూడా గోల్డ్ ఆర్నమెంట్స్ ఏసుకొని అందరి ముందు హ్యాపీగా కనపడాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో చూస్తే ఒకసారి గోల్డ్ ఏమో మరీ పెరిగిపోతుంది. మరో నెక్స్ట్ డే చూసుకుంటే గోల్డ్ అనేది తగ్గిపోతుంది. దీవాళీ తర్వాత నుండి గోల్డ్ అనేది కొంచెం కొంచెంగా తగ్గుకుంటూ వస్తుంది. సో దానికంటే ముందు ఏంటంటే నియర్లీ 2 lakhs వరకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈ ఫ్లక్చువేషన్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి సార్? దివాళీ వరకు వరల్డ్ వైడ్గా ఏంటంటే ఎప్పుడైనా గోల్డ్ రేట్ పెరుగుతుందంటే వరల్డ్ వైడ్గా ఎకానమీ అన్సర్టనిటీ ఉందనుకోండి, గోల్డ్ని ఒక హెడ్జింగ్ లాగా వాడుతుంటారు. సపోజ్ స్టాక్ మార్కెట్ డిస్టర్బ్ ఉందనుకోండి, అందుకని గోల్డ్ అప్ అండ్ డౌన్ అవ్వచ్చు. బట్ అందరు అనుకున్నట్టు డ్రాప్ అవుతాయి 70,000 80,000 వచ్చింది అంటే హైలీ ఇంపాసిబుల్ అది. సో సార్ ఇప్పుడు ఒకవేళ గోల్డ్ తగ్గినా కూడా మాక్సిమం ఎంత వరకు తగ్గుతుంది సార్? బేసికల్ గా గోల్డ్ కనుక ₹1,00,000 వచ్చింది అనుకోండి, ఆగస్టు 17th నుంచి అక్టోబర్ 17th మధ్య గోల్డ్ 37% పెరిగింది 2 months లో. 37 అంటే ఎంత అంటే, ఇప్పుడు ఒకవేళ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే ఏ టైప్ ఆఫ్ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? మీరు ఏదన్నా సరే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందుకని మీరు గోల్డ్ కొనాలి అని థాట్ రాగానే నిజంగా ఇది ఇన్వెస్ట్మెంట్ కోసమా లేకపోతే మన కిడ్స్ మ్యారేజ్ కోసమా, ఇంట్లో పడి ఉంటుంది కాబట్టి కొంటున్నా, మన క్లారిటీ తొట్టుకుంటే కనుక మీకు ఇష్యూస్ ఏం లేవు. సార్ ఇప్పుడు అంటే రేట్స్ ఇలా ఉన్నాయి కదా, ఫ్యూచర్ లో ఇంకా రేట్స్ అంటే లైక్ ఇవి ఎంతవరకు వెళ్ళగలవు? రైట్, గోల్డ్ ఇంత ముందులా కొనలేరని చెప్పేసి ఈ 24 బదులు 20 బదులు 18 బదులు ఇప్పుడు రీసెంట్గా 9 carats ఎలా వస్తున్నాయి. సో సార్ ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్ అన్ని కూడా కొన్ని ప్లేసెస్లో తగ్గించడం మొదలు పెట్టారు. సో తను యూటర్న్ తీసుకోవడం వల్ల ఇప్పుడు ఈ ఫ్లక్చువేషన్స్ అన్ని అవుతున్నాయి అనుకోవచ్చు. ట్రంప్ మెయిన్ రీజన్ అయితే అయి ఉండొచ్చు, బట్ సప్లిమెంటరీ రీజన్ ఏమై ఉండొచ్చు అంటే, హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ, దిస్ ఇస్ శ్రావణి. గోల్డ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ముఖ్యంగా మహిళలకి ఏ ఫంక్షన్స్ అయినా కూడా గోల్డ్ ఆర్నమెంట్స్ వేసుకొని అందరి ముందు హ్యాపీగా కనపడాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో చూస్తే ఒకసారి గోల్డ్ ఏమో మరీ పెరిగిపోతుంది, మరో నెక్స్ట్ డే చూసుకుంటే గోల్డ్ అనేది తగ్గిపోతుంది. అసలు ఈ ఫ్లక్చువేషన్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి? అదే సమయంలో కొంతమంది గోల్డ్ మళ్ళీ ఇంకా ఫ్యూచర్లో పెరిగిపోతుందేమో అని చెప్పేసి గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం లేదా గోల్డ్ని ముందే కొనుక్కుంటూ ఉంటారు. కానీ దాని తర్వాత చూసుకుంటే గోల్డ్ అనేది తగ్గిపోతుంది. సో ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతుంటాయి? అదేవిధంగా మనం గోల్డ్ కొనడానికి ఎలాంటి పర్ఫెక్ట్ టైం అనే విషయాలన్నిటి గురించి కూడా తెలపడానికి ప్రస్తుతం మనతో పాటు సుందర రామిరెడ్డి గారు ఆర్సీబీ టెక్నాలజీస్ నుంచి స్టాక్ మార్కెట్ అనాలిసిస్ గారు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో సార్ ఇప్పుడు జనరల్ గా ఏంటి అని అంటే మనం ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే దీవాళీ తర్వాత నుండి గోల్డ్ అనేది కొంచెం కొంచెంగా తగ్గుకుంటూ వస్తుంది. సో దానికంటే ముందు ఏంటంటే నియర్లీ 2 lakhs వరకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈ ఫ్లక్చువేషన్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి సార్? దివాళీ వరకు వరల్డ్ వైడ్గా ఏంటంటే ఎప్పుడైనా గోల్డ్ రేట్ పెరుగుతుందంటే వరల్డ్ వైడ్గా ఎకానమీ అన్సర్టనిటీ ఉందనుకోండి, గోల్డ్ని ఒక హెడ్జింగ్ లాగా వాడుతుంటారు. సపోజ్ స్టాక్ మార్కెట్ డిస్టర్బ్ ఉందనుకోండి, డిస్టర్బ్ ఉంది అంటే మీనింగ్ ఏంటంటే మార్కెట్ పడుతుంది అనుకోండి, అంటే ఎవరో క్లోజ్ చేస్తున్నారు, ఆ క్లోజ్ చేసిన డబ్బుని ఎక్కడో సార్ ఇన్వెస్ట్ చేయాలి కదా, వాళ్ళు గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే మార్కెట్ పడుతుంది కాబట్టి దీంట్లో పెట్టలేను కదా, అట్లా గోల్డ్ని ఒక హెడ్జింగ్ లాగా వాడతారు. అలాగే గోల్డ్ని ఒక ఇన్ఫ్లేషన్ హెడ్జింగ్ లాగా కూడా వాడుతుంటారు. అలాగే ట్రెడిషనల్గా బంగారు నగలు చేయించుకుందాం అనుకున్న కూడా కొంచెం కొంటా ఉంటారు అనమాట. అట్లా ట్రెడిషనల్ గా పీపుల్ హెడ్జింగ్ కోసం అండ్ ఆల్టర్నేటివ్ గా ఈక్విటీ వాటికి అన్నిటికి వాడుతూ ఉంటారు అనమాట. ఇప్పుడు బిఫోర్ దివాళీకి ముందు ఏంటంటే వరల్డ్ వైడ్ గా అన్సర్టనిటీ ఎక్కువ ఉంది. అంటే పర్టికులర్ గా ట్రంప్ ఈ టారిఫ్ వార్ బిగించేసిన తర్వాత వరల్డ్ వైడ్ గా ఈ సప్లై నెట్వర్క్స్ అన్ని బాగా డిస్టర్బ్ అయిపోయినాయి అనమాట. ఆ ఒక్క కంట్రీ మీద 100% ట్యాక్స్లు 50% ట్యాక్స్లు ఇలా వేస్తూ వచ్చారు. దాంతో ఏంటంటే ఒక కంట్రీ కొనాల్సిన వాళ్ళు అక్కడ కొనకుండా వేరే దేశం నుంచి కొంట బిగించేస్తున్నారు. ఎగ్జాంపుల్ వాళ్ళు బ్రెజిల్ మీద 100% ట్యాక్స్లు వేశారు. అప్పటిదాకా అమెరికాలో 100% కాఫీ గింజలు మొత్తం అక్కడి నుంచి వస్తాయి. ఇప్పుడు వాళ్ళు ఇంత రేటుకి మనకి అక్కడ అమ్మలేవని చెప్పేసి వాళ్ళు కంప్లీట్ గా ఆపేసి చైనాకి అమ్ముతున్నారు. ఇప్పుడు దాకా అమెరికా వాళ్ళు ఈ కాఫీని గింజల్ని బ్రెజిల్ నుంచి తెచ్చుకుంటూ అలవాటు పడ్డవాళ్ళు ఇప్పుడు సడన్ గా వేరే కంట్రీస్ తీసుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా, ఆ నెట్వర్క్స్ అయిన రావాలి కదా. అట్లా వరల్డ్ వైడ్ గా సప్లై చైన్ నెట్వర్క్ బాగా డిస్టర్బ్ అయింది ట్రంప్ వచ్చిన కాడి నుంచి. దాని తోడేమో రష్యా యుక్రెయిన్ వారు అది 1 day అయిపోద్ది అనుకుంటే అది ఇప్పటికే 4 years నుంచి రన్ అవుతూనే ఉంది. అండ్ ఇజ్రాయెల్ వర్సెస్ గాజా
అది జరుగుతూనే ఉంది. మొన్న అయిపోయిందన్నారు. ఉమ్, తర్వాత ఈ మధ్యలో మళ్ళీ ఇండియా, పాకిస్తాన్, ఉమ్, మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్. అంటే వరల్డ్ వైడ్‌గా ఏందంటే థింగ్స్ నాట్ ప్రాపర్‌గా లేవనమాట. బిఫోర్ దివాళీ వరకు కూడా. ఉమ్, దాంతోటి ఏందంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రంప్ బిగించేసిన టారిఫ్ తోటి ఏందంటే రష్యా వాళ్ళ మనీ ఎప్పుడైతే బ్లాక్ చేశారో, స్విఫ్ట్ సిస్టమ్ నుంచి వాళ్ళు ఎప్పుడు డిస్కనెక్ట్ చేశారో, మన మనీ కూడా డాలర్‌లో ఉంటే ఎప్పటికైనా ఇంతే అవుతుంది. మన మనీ అబ్రాడ్‌లో ఉన్న ఇంతే అవుతుంది. మన గోల్డ్ అబ్రాడ్‌లో ఉన్న ఇంతే అవుతుందని చెప్పేసి ఎవరికి వాళ్ళే వాళ్ళ గోల్డ్ వాళ్ళు తెప్పించుకోవటం, లేకపోతే డాలర్‌లో తగ్గించేసేసి గోల్డ్‌లో షిఫ్ట్ చేయడం చేశారు. ఓకే. అంటే వరల్డ్ వైడ్‌గా సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ కొనటం పీక్ లెవెల్‌కి వచ్చేసినాయి. ఉమ్, ఎంత అంటే ప్రపంచంలో 48 సెంట్రల్ బ్యాంక్స్ అన్ని గోల్డ్ కొనటం అదే పనిగా పెట్టుకున్నాయి. ఓకే. పర్టికులర్‌గా కోవిడ్ దగ్గర నుంచి కొనటం ఎక్కువ అవుతుంది. ఉమ్, ఊహించండి, కోవిడ్ అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ దగ్గర, సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర ఉన్న గోల్డ్ ఆల్మోస్ట్ 400 టన్స్ ఉండేది. ఉమ్, ఇప్పుడు వాళ్ళు 870 టన్స్ చేశారు. 870 tons. అంటే సెంట్రల్ బ్యాంక్స్ ఇండియా లాంటి ఇటు కొంటని అంటే ఇక అబ్రాడ్‌లో ఎట్ట కొంటని ఊహించుకోండి. ఉమ్, అట్లా వరల్డ్ వైడ్‌గా ఈ సెంట్రల్ బ్యాంక్స్ కొనటం, డాలర్‌ని తగ్గించేసి డాలర్‌లో ఉంచే డబ్బుని దీనికి పెట్టడం, అమెరికాలో యూఎస్ ట్రెజరీస్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసే డబ్బుని కూడా గోల్డ్‌లో షిఫ్ట్ చేయడం వల్ల ఏందంటే డాలరైజేషన్ అది బాగా ఊపందుకుంది. అండ్ కంట్రీస్ కూడా లేదు, లోకల్ కరెన్సీలో ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి ముందు రోజుల్లో డాలర్‌తో అంత పని లేదు అని చెప్పేసి గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతున్నారు. మొత్తానికి వరల్డ్ వైడ్‌గా డాలర్ మీద ఇన్వెస్ట్‌మెంట్ తగ్గించుకొని ఆ డబ్బు మొత్తం గోల్డ్‌లో షిఫ్ట్ అవటం వల్ల ఒక్కసారి హ్యూజ్‌గా వచ్చింది గోల్డ్ డిమాండ్. ఉమ్, సెంట్రల్ బ్యాంక్సే కొంటని అంటే ఇంక ఏ రేట్‌కైనా కొంటాయి అవి. అవి కొంటే ఇంక అమ్మవు కదా. ఉమ్, దాంతో హ్యూజ్ డిమాండ్ వచ్చింది. అంటే వరల్డ్ వైడ్‌గా యుద్ధాల వల్ల వచ్చిన అన్సర్టనిటీ, ఉమ్. సెంట్రల్ బ్యాంక్స్ బై చేయడం వల్ల వచ్చిన డిమాండ్, సో ప్లస్ ఈ కంప్లీట్లీ ట్రంప్ డిమాండ్ అండ్ సప్లై. టూ మచ్ వచ్చేసింది. అంటే గోల్డ్ ఎక్కడ పెడితే అక్కడ దొరకదు కదా, అవును. మ్యానుఫ్యాక్చరింగ్ లేదు కదా, రాను రాను ఇంకా తగ్గిపోతుంది తగ్గిపోతుంది. మైనింగ్ అనేది. ఉమ్, ఉన్న గోల్డే సర్క్యులేట్ అవ్వాలి. దాంతో గోల్డ్ విపరీతంగా, ఎంత విపరీతం అంటే ప్రస్తుతానికి మనం మూడో బుల్ రన్‌లో ఉన్నాం గోల్డ్. ఉమ్, అంటే 1970 నుంచి 10 ఇయర్స్ లోపే 30x పెరిగింది గోల్డ్. ఉమ్, ఎప్పుడైతే నిక్సన్ అమెరికన్ ప్రెసిడెంట్ అప్పట్లో గోల్డ్ నుంచి డిస్కనెక్ట్ అయ్యాడు సిస్టాన్ని, డాలర్ అన్లిమిటెడ్ ప్రింట్ చేసుకోవచ్చు అన్నారు. ఉమ్, అంతకుముందు అమెరికాలో ప్రింట్ చేయాలంటే గోల్డ్ పక్కన పెట్టి ఈక్వలెంట్ అమౌంట్ ప్రింట్ చేసేవాళ్ళు. ఉమ్, అందుకని గోల్డ్ ప్రపోర్షనల్ డాలర్లు ఉండేది. ఓకే. కానీ నిక్సన్ వచ్చిన తర్వాత సిస్టమ్ మార్చాడు. ఉమ్, మార్చినప్పుడు ఏంటంటే గోల్డ్తో సంబంధం లేకుండా అన్లిమిటెడ్ ప్రింట్ కొట్టచ్చు అన్నాడు. ఉమ్, అప్పటి నుంచి అమెరికా వాళ్ళు అన్లిమిటెడ్ ప్రింటింగ్ బిగిన్ అయింది. ఉమ్, దాంతో వరల్డ్ ఫస్ట్ టైం గోల్డ్ మీద, ఇక గోల్డ్ లేకుండా చూసాకల్లా రాను ఈ పేపర్ కరెన్సీ ఎక్కువ అవుతుందని తనకు తెలిసి గోల్డ్ కొంటే బీన్ చేశారు. ఉమ్, ఆ టైంలో 10 ఇయర్స్లో 30x పెరిగింది గోల్డ్. అంటే ఊహించుకోండి. ఇంకా ఓకే. తర్వాత మళ్ళీ స్లో అయిపోయింది 30 ఇయర్స్. ఉమ్, తర్వాత మళ్ళీ 2008లో అమెరికన్ రిసెషన్ వచ్చిన తర్వాత మళ్ళీ సడన్ గా మార్కెట్లో ఉలిక్కిపడ్డాయి. ఉమ్, మళ్ళీ వెంటనే గోల్డ్ కొంటే బీన్ చేసినాయి. ఒక డెకేడ్లో 9x వెళ్ళిపోయినాయి. ఓకే. థర్డ్ బిగ్గెస్ట్ బుల్ మార్కెట్ 2024లో స్టార్ట్ అయింది. ఉమ్, ఇప్పుడు అది బీన్ అవుతుంది అనమాట. ఓకే. అంటే నెక్స్ట్ డెకేడ్ కి గోల్డ్ అంతకుముందు పరిగెత్తినప్పుడు 30x, తర్వాత దానికి 10x పోయింది. ఈసారి ఖచ్చితంగా 3x నుంచి 10x వెళ్ళే ఛాన్స్ ఉంది. ఉమ్, అందుకని గోల్డ్ అప్ అండ్ డౌన్ అవ్వచ్చు, ఉమ్, బట్ అందరూ అనుకున్నట్టు డ్రాప్ అవుతాయి 70,000 80,000 వచ్చింది అంటే హైలీ ఇంపాసిబుల్ అది. ఓకే. ఎందుకంటే చార్ట్ల పరంగా థర్డ్ బిగ్గెస్ట్ బుల్ మార్కెట్ లో ఉంది గోల్డ్. అందుకని గోల్డ్ పెరగడం బీనైంది. ఉమ్, మొత్తానికైతే సెంట్రల్ బ్యాంక్స్ వరల్డ్ వైడ్ ఉన్న అన్సర్టనిటీ వల్ల సెంట్రల్ బ్యాంక్స్ కొంత బీనైనాయి కాబట్టి వాళ్ళు ఇంతకుముందు యుఎస్ ట్రెజరీస్లో పెట్టే అమౌంట్ తగ్గి గోల్డ్కి షిఫ్ట్ అయింది అనమాట. అందుకు డిమాండ్ వచ్చింది. ఓకే. మరి దివాళీ తర్వాత ఏం జరిగింది? ఈ సిస్టమ్ ఏమైనా మారిందా అంటే అవును మారింది ఎంతో కొంత. ఎందుకంటే అంటే ట్రంప్ Tariffs. చైనా వాళ్ళతో మాట్లాడటం, ఉమ్, అంటే ఇండియా మీద టారిఫ్ తగ్గించడానికి ప్లాన్ చేయటం, ఉమ్, అండ్ ఇక్కడ వారు అక్కడ కొంచెం స్లో అవటం, ఉమ్, మళ్ళీ ఇక్కడ కంప్లీట్గా ఇజ్రాయెల్ అండ్ గాజా వారు ఆగిపోవటం, ఉమ్, వీటన్నిటి వల్ల ఏంటంటే ఇంత ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు బెటర్ పొజిషన్లో ఉన్నాం. ఉమ్, అండ్ మోర్ ఎవర్ ఆగస్టు 17th నుంచి అక్టోబర్ 17th మధ్య గోల్డ్ 37% పెరిగింది 2 monthsలో. 37 అంటే ఎంత అంటే యూజువల్గా 3 సంవత్సరాలు పెరగాల్సినంత రేట్ అది. రేట్ పెరిగిపోయింది. అంత రేటు పెరిగినప్పుడు ఎవరైనా ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు కదా. ఉమ్, సడన్ గా అందరూ ప్రాఫిట్ బుకింగ్ బీన్ చేశారు కల్లా, వరల్డ్ వైడ్ గా థింగ్స్ అన్ని సెటిల్ అయ్యేసారు కల్లా, ఇక మళ్ళీ ఇప్పుడు అమెరికాలో కూడా తగ్గుతూ వడ్డీ రేట్లు ఏదేదో డిస్టర్బెన్స్ అవటం వల్ల ఉమ్, ఇక ప్రాఫిట్ బుక్ చేయడం బీన్ చేశారు. ఉమ్. అదేంటంటే పెరగటం ఎంత స్పీడ్కి వెళ్ళిందో ఆ పట్టం పడవ కూడా అంతే అంతే స్పీడ్ speed. సర్కిల్ ప్రపంచంతో ఒకసారి ఉలిక్కిపడింది. ఉమ్, ఏంది గోల్డ్ ఈ రేంజ్ లో డ్రాప్ అవుతుందా అని. ఉమ్, అది పెరిగినప్పుడు కూడా +2 నుంచి 5% పర్ డే చొప్పున పెరుకుంటూ వెళ్ళింది. ఉమ్, డ్రాప్ అయ్యేటప్పుడు కూడా -2 -5 కి -5. డ్రాప్ అవుతా ఉంది. దాంతో ఏంటంటే మళ్ళీ గోల్డ్ లో బేర్ మార్కెట్ రాబోతుంది, ఇంతకుముందు బుల్ మార్కెట్ ఎలా వచ్చింది అలా అనుకుంటున్నారు. కానీ ఉమ్, నిజానికి సెంట్రల్ బ్యాంక్స్ వెరీ స్ట్రాంగ్ గా బై చేస్తున్నాయండి. ఉమ్, ఈ యావరేజ్ మంత్లీ 70 టన్స్ కొంటున్నాయి. ఉమ్, సంవత్సరానికి 1000 టన్నులు కొంటున్నారు గోల్డ్ లాస్ట్ Okay. 3 years నుంచి. అది పెరగడమే తప్ప తగ్గటాలు ఏముండదు. ఓకే. అందుకని గోల్డ్ ఏది పడ్డా సరే అది టెంపరీ అండ్ బయింగ్ ఆపర్చునిటీ. సో సార్ ఇప్పుడు ఒకవేళ గోల్డ్ తగ్గినా కూడా మాక్సిమం ఎంత వరకు తగ్గుతుంది సార్? అంటే చాలా వరకు అనుకుంటున్నారు ఇప్పుడు ఎంతైతే పెరిగిందో Hmm. దాంట్లో అంటే
ప్రీవియస్ గా మనకి 50,000కి 60,000 అలా వచ్చేస్తుంది. అవును. ఇప్పుడు కూడా అదే రేట్కి వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? బేసికల్ గా గోల్డ్ కనుక ₹1,00,000 వచ్చింది అనుకోండి, టూ మచ్ డిస్కౌంట్ వచ్చినట్లు లెక్క, టూ మచ్ డిస్టర్బెన్స్ వచ్చినట్లు లెక్క. బేసికల్ గా టెక్నికల్ అనలిస్టులు ఏం చేస్తారంటే ఒక చార్ట్ లో ఎక్కడైతే ఎక్కువ రోజులు కన్సాలిడేట్ అయిందో ఆ ప్లేస్ ని స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఊహిస్తారు. ఇప్పుడు అది బ్రేక్ అవుట్ అయ్యి చాలా దూరం పోయింది, మళ్ళీ తిరిగి బ్యాక్ వస్తుంది అనమాట. అందుకని 1,00,000 నుంచి 1,10,000 రావటం అనేది టూ మచ్ డిస్కౌంట్ కింద లెక్క. అంత రేటు 1,10,000 నుంచి ₹1,00,000 వచ్చింది నేను అనుకోవట్లేదు. 1,10,000 పైన ఉంటుంది గోల్డ్, తగ్గే ఛాన్సే లేదు. అంటే మన జీవితంలో 1,00,000 చూడలేము, ఎప్పటికి చూడలేదు, ఎంత పడ్డా మనం చూడలేము. ఎందుకంటే లాస్ట్ 4 days నుంచి మళ్ళీ గోల్డ్ పెరగడం స్టార్ట్ అయింది. అంటే ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్ మళ్ళీ కొంట చేసినాయి. ఇంతకు ముందు రిటైలర్స్ కొనేవాళ్ళు, వాళ్ళు గ్రాముల లెక్క కొనేవాళ్ళు. సెంట్రల్ బ్యాంక్స్ టన్నుల లెక్క ఉంటాయి కదా, వాళ్ళు కొంటే మళ్ళీ అమ్మరు కదా. అందుకని డాలర్ ఈ రిజర్వ్ తగ్గించే కొద్దీ డబ్బు మొత్తాన్ని గోల్డ్ లో పెట్టే ఛాన్స్ ఉంది. ఒకప్పుడు గోల్డ్ అంటే ఒక సేఫ్టీ, ఒక స్టెబిలిటీ. ఇప్పుడు గోల్డ్ ఒక వాలటిలిటీ. అందుకని పెరిగినా ఫాస్ట్ పెరిగిద్ది. ఇంత ముందులాగా నీకు 10% గోల్డ్ లో రావాలంటే 1 year వెయిట్ చేసిన పని లేదు, వారం రోజులు చాలుతుంది ఇప్పుడు కండిషన్ లో. అలాగే పట్టం కూడా 1 week లో పడుతుంది. అందుకని గోల్డ్ ఇప్పుడు వాలటిలిటీ ఉంది, ఒకప్పుడు స్టెబిలిటీ ఉంది, ఇప్పుడు వాలటిలిటీలోకి ఎంటర్ అయ్యాము. అందుకని గోల్డ్ కూడా మిగతా వాటిలాగా వాలటిలిటీ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకప్పుడు గోల్డ్ ఏంటంటే అదొక ఎసెట్ లాగా, ఆల్టర్నేట్ ఎసెట్ లాగా ఉండేది. ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ అది కంపల్సరీ అయిపోయింది. డాలర్ కి ఆల్టర్నేటివ్ గా దీంట్లో స్టోర్ చేయడం కంపల్సరీ అయిపోయింది. లాస్ట్ 1 year ఎవరైతే సెంట్రల్ బ్యాంక్స్ డాలర్లు ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ పొజిషన్స్ అన్ని లేదు, ప్లస్ 2% ఏమొచ్చింది అంతే. అదే ఎవరైతే గోల్డ్ ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి 57% వచ్చింది కదా. అంటే గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసిన సెంట్రల్ బ్యాంక్స్ అన్ని తెలివైన పని చేసిన లెక్క కదా. ఇది చూసేసి మిగతా బ్యాంక్ లో ఇన్స్పైర్ అవుతున్నాయి. అందుకని అన్ని బ్యాంక్స్ కీలోకి వస్తున్నాయి. అందుకని బ్యాంకులు కూడా వాళ్ళ దగ్గర ఉన్న రిజర్వ్ డైవర్సిఫికేషన్ కోసం గోల్డ్ లో పెడుతున్నారు. అండ్ ఈ కరెన్సీ, పేపర్ కరెన్సీ ఎప్పటికైనా డివాల్యుయేట్ అవుతుందని చెప్పేసి గోల్డ్ లో షిఫ్ట్ అవుతున్నా ఉన్నారు. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్స్ కి డాలర్ మీద నమ్మకం పోయింది, అంటే ఈ పేపర్ కరెన్సీ మీద నమ్మకం పోయింది. దానికి ఆల్టర్నేటివ్ గా గోల్డ్ స్టోర్ చేయడం బిగిన్ చేసింది. సెంట్రల్ బ్యాంక్సే గోల్డ్ కొంటే బిగిన్ చేసింది అంటే పడే ఛాన్సే లేదండి. కాకపోతే టెంపరీ వాలటిలిటీ తోటి అది +or-5-10% ఊగిద్దే తప్ప కొలాప్స్ అవటం అనేది హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఎల్లో మెటల్ అనేది స్కేర్ సిటీ, అది ఎక్కడ దొరకదండి, తొమ్మితే దొరికేది కాదు అది. అందుకని బిట్ కాయిన్ ఎలాగ రేరో అండ్ గోల్డ్ కూడా అంతే రేరు. సెంట్రల్ బ్యాంక్స్ బిట్ కాయిన్లు పెట్టవు, ఎందుకంటే వాటికి అంత ఈజీగా వాటిని డీల్ చేయడం కష్టం కాబట్టి. బట్ గోల్డ్ ట్రెడిషనల్ గా ఉంది, 5,000 సంవత్సరాల నుంచి గోల్డ్ ఒక కరెన్సీకి వాడుతూనే ఉన్నారు, ఇప్పటికే వాడతారు, ఫ్యూచర్ లో కూడా వాడతారు. అంటే పర్టికులర్ గా చైనా టూ మచ్ ఉంటుంది గోల్డ్, దాంతో హ్యూజ్ డిమాండ్ ఉంది. కాబట్టి టెంపరీగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది కాబట్టి మనం భయపడుతున్నాం, కానీ అదర్వైజ్ గోల్డ్ ఎప్పటికి కూడా సేఫ్ అసెట్. మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనుకోండి, మీకు సంవత్సరానికి 12% కన్నా ఎక్కువ చాలా ఎక్కువ వచ్చినట్లు లెక్క. అలా తీసుకొని మీరు హ్యాపీ ఫీల్ అవ్వాలి తప్ప ఏంటి పట్టని భయపడకూడదు. అంటే కొత్తగా ట్రేడ్ చేసే వాళ్ళు అనుకోండి, ఎట్లా పెరిగినప్పుడు కొంటారు, పడ్డప్పుడు షార్ట్ కొడతా ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ వేలో చేయొచ్చు. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఏమో స్టెబిలిటీ చూసుకోండి, ఇయర్లీ 12% చొప్పున చూసుకోండి. ఇప్పటికీ స్టిల్ 55% చొప్పున ఈ సంవత్సరం ప్రాఫిట్ లో ఉన్నారు మీరు, ఇంత పడిన తర్వాత కూడా. ట్రేడర్ పాయింట్ ఆఫ్ లో చెప్పాలంటే చార్ట్లు బేస్ గా తీసుకుని వాళ్ళు ట్రేడ్ చేస్తారు కాబట్టి వాళ్ళు పెరిగిన మనీ మేక్ చేస్తారు, డ్రాప్ అయిన మనీ మేక్ చేస్తారు, కాబట్టి ఇబ్బంది లేదు. కాబట్టి ఎవరైనా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే మంత్లీ SIP ఫార్మాట్ లో పెట్టారనుకోండి, మీకు ఇబ్బంది లేదు. అందుకని గోల్డ్ ఇది వన్ ఆఫ్ ది సేఫెస్ట్ అసెట్ ఆన్ దిస్ ప్లానెట్ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో కూడా కొనుక్కోవచ్చు. సో సార్, ఇప్పుడు చాలా వరకు కూడా ఏంటి అని అంటే మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫ్యూచర్లో ఇంకా గోల్డ్ పెరిగిపోతుంది, హైయెస్ట్ రేట్కి రీచ్ అవుతుంది అని చెప్పేసి ఓ వార్త రాగానే చాలా వరకు కూడా ఏం చేశారు అని అంటే ముందుగానే ఇంకా కొనేసుకుంటే ఇప్పుడు ఇదే తక్కువ రేట్ ఏమో కొనేసుకుంటే బెటర్ ఆప్షన్ ఉంటుండే అని కొంతమంది కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దాని తర్వాత ఏంటంటే కొంచెం ప్రైస్ డ్రాప్ అనేది వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు అవుతున్నాయి? రైట్. సో బేసిక్గా మన హ్యూమన్స్ అండి రీసెంట్ బయాస్ ఎక్కువ తీసుకుంటాం, డిసిషన్ మేకింగ్ కోసం ఎక్కువ ఏం చేస్తాం అంటే రీసెంట్గా ఏం జరిగిందో దాన్ని రిఫరెన్స్గా తీసుకుంటాం. మనం ఒక 10 years బ్యాక్ ఏం జరిగిందో మనం పట్టించుకోము. అంటే లేటెస్ట్ ట్రెండ్స్ ఏదైతే ఉంటే దాన్ని మనం ఫాలో అవుతా పోతుంటాం, దాన్ని మేము ట్రెండ్ ఫాలోయింగ్ అంటాం. అంటే పెరిగే వాటిని ఇంకా పెంచుకుంటూ పోతాం, పడే వాటిని ఇంకా అమ్ముకుంటూ పోతుంటారు, దాన్ని మనం ట్రెండ్ ఫాలోయింగ్ అంటాం. ఇప్పుడు ఈ సంవత్సరం ఎక్కువ రిటర్న్స్ ఎక్కడ వచ్చింది? గోల్డ్ లో వచ్చింది. అంటే అందుకని అందరు గోల్డ్ చేంజ్ చేస్తున్నారు. నెక్స్ట్ సిల్వర్ బాగా వచ్చింది, సిల్వర్ చేంజ్ చేస్తా ఉన్నారు. అంటే స్టాక్స్ ఈ సంవత్సరం లాస్ట్ 14 months 0 రిటర్న్స్, ఏం రాలేదు కాబట్టి దీన్ని ఆపేశారు. దాని మీనింగ్ ఏంటంటే ఏదైతే పెరుగుతున్నాయో వాటిని వీళ్ళు చేంజింగ్ చేస్తా పోతున్నారు. బట్ నిజానికి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మీరు వెల్త్ క్రియేట్ చేయాలంటే అది అప్పుడు పెరగకుండా ఉన్నట్టు మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ చూడండి, హైదరాబాద్లో 2012 నుంచి 2022 మధ్య గోల్డ్ రియల్ ఎస్టేట్ ఎవరైతే కొన్నారో దట్టి చీప్ ఆ టైంలో బాగా పెరిగింది. 22 నుంచి ఆగిపోయింది కదా, 2 ఏళ్ళ నుంచి ఏం లేదు కదా, ఇట్లా ఇంకా 4-5 సంవత్సరాలు ఉంటుంది. అంటే ప్రతి ఎసెట్ కూడా
ఒక 2 to 5 ఇయర్స్ పెరిగింది అనుకోండి, తర్వాత రెస్ట్లోకి వెళ్ళిపోద్ది. గోల్డ్ కూడా అంతే. ఈ సంవత్సరం వదిలేస్తే ఎవ్రీ ఇయర్ యావరేజ్ మీద 12% వచ్చింది కదా, ఈ సంవత్సరం బాగా పెరిగింది. స్టాక్ మార్కెట్లు కూడా కోవిడ్ తర్వాత బాగా పెరిగినాయి కదా, 1.5 year నుంచి ఆగిపోతున్నాయి. అంటే ప్రతి ఎసెట్ కూడా, అది గోల్డ్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, స్టాక్స్ కావచ్చు, ఇంకొక ఏదైనా కావచ్చు, ఎక్సెప్ట్ డెట్ ఫండ్స్ కాకుండా మిగతా ఏదైనా సరే ఒక నేచర్ అయితే ఉంది. ఆ నేచర్ ఏంటంటే స్పీడ్ పెరుగుతాయి, ఆగిపోతాయి, లేదా కొంచెం డౌన్ అవుతుంది. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ స్పీడ్ పెరుగుతాయి, మళ్ళీ కొంతకాలం ఆగిద్ది. మరి రీసెంట్ బయాస్ తీసుకోవాలంటే మీరు ట్రేడర్ అయి ఉండాలా. మీరు ట్రేడర్ కాకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఉందనుకోండి, ఏది స్పీడ్ గా పెరిగితే దాని జోలు బామకండి, ఏదైతే పెరగకుండా అది తీసుకోండి, ఎందుకంటే తక్కువ రేట్ దొరుకుతుంది కదా. ప్రతి అసెట్ పెరగాల్సింది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో. ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో బిట్ కాయిన్ ఆల్ టైమ్ హైలో ఉంది, స్టాక్స్ ఆల్ టైమ్ హైలో ఉంది, రియల్ ఎస్టేట్ ఆల్ టైమ్ హైలో ఉంది, గోల్డ్ ఆల్ టైమ్ హైలో ఉంది, అందరికి వచ్చే ఇన్కమ్ కూడా ఆల్ టైమ్ హైలో ఉంది. ఏది చీపర్ గా లేదండి ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో. సో సార్, ఇప్పుడు చాలా వరకు కూడా మనం ఏదైనా అంటే లైక్ గోల్డ్ బై చేయడానికైనా సిల్వర్ బై చేయడానికి వెళ్ళినప్పుడు ఆ షాప్స్ వాళ్ళు కానీ లేకపోతే మన పెద్దలు కూడా ఏమని చెప్తున్నారు అని అంటే గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసుకోండి అని. ఇప్పుడు మనకి కొత్తగా స్కీమ్స్ కూడా వచ్చాయి, డిజిటల్ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదా మనం షేర్స్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని. ఇప్పుడు ఒకవేళ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే ఏ టైప్ ఆఫ్ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? మీరు ఏదన్నా సరే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్యాష్ ఫ్లోకి నెట్వర్త్ కి ఆ తేడా తెలియాలి. ఇప్పుడు సపోజ్ నా దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి అనుకోండి, సొంత ఇల్లు లేదనుకోండి, ఒక ఇల్లు నేను కొనుక్కున్నాను అనుకోండి, నాకు 20,000 రెంటల్ మిగులుతాయి అంతే. ఆ ఇంటి వల్ల నాకు ఎలాంటి ఉపయోగం ఉండదు, ఎందుకంటే నేను రోజు అమ్మను కదా దాన్ని. నేను ఆ డబ్బులు కాకుండా ఏ మ్యూచువల్ ఫండ్ లోనో లేదా బ్యాంక్ లో పెట్టాను సేఫ్టీ కోసం అనుకుందాం, నాకు నెలకి 60-70 వేలు చొప్పున జీవితకాలం వస్తూనే ఉంటాయి కదా. క్యాష్ ఫ్లో అంటే ఇలా డబ్బులు రావటం, డబ్బులు మనకి ఎనికి ఎంతకంత నిరంతరం రావటానికి క్యాష్ ఫ్లో అంటారు. నెట్వర్త్ అంటే అమౌంట్ బ్యాక్ రాదు, ఆస్తి అంతే, అది అలా ఉంటది, మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇప్పుడు చెప్పండి, గోల్డ్ అనేది మీరు క్యాష్ ఫ్లో కోసం కొంటున్నారా, నెట్వర్త్ కోసం కొంటున్నారా? నెట్వర్త్ కోసం కొంటున్నారంటే అది ఇంట్లోకి వచ్చింది, అవుట్ గోయింగ్ పోదు, ఇంకా నీకు ఎలాంటి డబ్బు రాదు. నువ్వు అలా కాదు, గోల్డ్ నేను క్యాష్ ఫ్లో కోసం కొంటున్నాను అనుకోండి, బెస్ట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ఫార్మేట్ లో కొనుక్కోండి, ETF ఫార్మేట్ లో కొనుక్కోండి, డిజిటల్ లో కొనుక్కోండి. అప్పుడేమైంది, పెరిగినప్పుడల్లా అమ్ముతాను నేను, పడ్డప్పుడల్లా కొంటాను, పెరిగినప్పుడల్లా అమ్ముతాను. ఆ డిఫరెన్స్ నేను ఎంజాయ్ చేస్తాను, నాకు ఎంతకంత మిగులుతా ఉంది కాబట్టి. అందుకని ఎవరైనా గోల్డ్ ని ఇన్వెస్ట్మెంట్ లాగా పెడితే అసలు ఫిజికల్ కొనమాకండి, ఎందుకంటే అది ఎట్టగా అమ్మలేరు కదా. ఏ ఏళ్లలో అయినా గోల్డ్ ఇన్కమింగ్ ఏనండి, అవుట్ గోయింగ్ పోతే ఊరుకోదు, గొడవలు జరుగుతాయి ఇంట్లో. అందుకని అది అమ్మే ఛాన్సే లేదు. అందుకని మీరు దాన్ని నిజంగా ఇన్వెస్ట్మెంట్ అనే పదం వాడి కొంటుంటే మాత్రం డిజిటల్ గా తీసుకోండి, తక్కువ రేటుకి తీసుకోవచ్చు, తక్కువ యూనిట్లు కొనుక్కోవచ్చు, అప్పుడప్పుడు కలెక్ట్ చేసుకుంటూ పోవచ్చు. రేటు పెరిగిన తర్వాత ఒకేసారి యూనిట్ మొత్తం అమ్మచ్చు. మీరు గోల్డ్ ఎంత పడ్డా సరే ఏదో ఒక నెల బాగా పెరిగిద్ది, పెరిగినప్పుడు అమ్మేసుకోండి. అది పైగా డిజిటల్ గా ఉంటే కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. అందుకని మీరు గోల్డ్ కొనాలి అని థాట్ రాగానే నిజంగా ఇది ఇన్వెస్ట్మెంట్ కోసమా లేకపోతే మన కిడ్స్ మ్యారేజ్ కోసమా, ఇంట్లో పడి ఉంటుంది కాబట్టి కొంటున్నా, మన క్లారిటీ తొట్టుకుంటే కనుక మీకు ఇష్యూస్ ఏం లేవు. నన్ను అడిగితే క్యాష్ ఫ్లో కోసం కొనమంటారు, ఎందుకంటే అప్పుడప్పుడు పెరిగినప్పుడు అమ్ముకోవచ్చు కదా, మళ్ళీ పడ్డప్పుడు కొనుక్కుంటాను. అవును, అది బెస్ట్ అనమాట. సో సార్, ఇప్పుడు కొంతమంది ఏంటి అని అంటే మనకి అంటే లైక్ అదర్ కంట్రీస్ నుంచి కూడా గోల్డ్ పర్చేస్ చేసే వాళ్ళు ఉంటారు, మన దగ్గర రేట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి. సో అలా గోల్డ్ కొనడం ప్రాఫిటా లేకపోతే మన ఓన్ ప్లేస్ లో మనం కొనడం ప్రాఫిటా? మీరు అది ఇప్పుడు సపోజ్ గోల్డ్ ని ఇన్వెస్ట్మెంట్ లా కొన్నారనుకోండి, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంది, పెరిగినప్పుడు అప్పుడప్పుడు అమ్మటం కదా. ఆ పెరిగినప్పుడు అమ్మాలంటే అబ్రాడ్ గోల్డ్ ఇక్కడ ఇండియాలో అమ్మలేరు కదా. ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు సపోజ్ జాయ్ ఆలుకాస్ లో నేను కొన్నాను అనుకోండి, వాళ్ళు GST కట్టిన బిల్ నాకు ఇస్తారు. కొంచెం రేటు పెరిగింది అనుకోండి, నేను అమ్ముదాం అనుకుంటున్నాను, 10% పెరిగితే తిరిగి వాళ్ళ దగ్గర అమ్మచ్చు, ఎందుకంటే నా బిల్ ఉంది కాబట్టి వాళ్ళు తిరిగి కొంటారు. అంటే గోల్డ్ షాపులు పక్కన గోల్డ్ కొనరండి, వాళ్ళ షాప్ లో కొన్న గోల్డ్ అయితేనే కొంటారు. అందుకని మీరు ఏ పర్పస్ కోసం కొంటారో క్లారిటీ ఉండాలా. రెండోది, ఇంట్లో శుభకార్యాల కోసం నేను గోల్డ్ కొంటున్నానప్పుడు ఎంత తక్కువలో కొన్నది కౌంట్ కదా, అప్పుడు అబ్రాడ్ కొంటేనే బెటర్, ఎందుకంటే తిరిగి అమ్మవు కదా మీరు ఎట్టాగు, అప్పుడు అక్కడే బెటర్. మొత్తానికి ఎక్కడ తక్కువ వస్తే అక్కడ కొనుక్కోవడం బెటర్ అనమాట. ఎగ్జాంపుల్, ఇప్పుడు యాపిల్ ఫోన్ ఇండియాలో తీసుకున్నాను అనుకోండి, 1,00,000 అనుకోండి, సింగపూర్ లో తీసుకుంటే నీకు 85,000 వస్తుంది. అప్పుడు నీకు యాపిల్ కొనాలని థాట్ వచ్చినప్పుడు సింగపూర్ లో ఉన్న ఫ్రెండ్స్ కానీ లేదా మీరు సింగపూర్ కానీ వెళ్తే కొంటే మీకు డిస్కౌంట్లు దొరుకుతుంది కదా. కాబట్టి డిస్కౌంట్లు దొరుకుతుంది కాబట్టి మీరు ఎక్కడ కొన్నా సరే బెటర్ నీకు. బట్ పెరిగినప్పుడు అమ్మాలనుకుంటే మాత్రం అవి వర్కౌట్ అవ్వవు. ఇండియాలో ఉన్న షాప్ లో లైఫ్ టైం దాన్ని మీ దగ్గరే ఉంచుకుంటానంటే మనం ఎక్కడ తక్కువ వస్తే అక్కడ పర్చేస్ చేస్తే బెటర్. లేదు అని అంటే మనం ప్రాఫిట్ కోసం కొంటాము అని అంటే మనకున్న దగ్గర తీసుకుంటే బెటర్ అంటారు. సో సార్, ఇప్పుడు లైక్ మనకి తెలిసినంత వరకు 24 క్యారెట్స్ గోల్డ్, 22 క్యారెట్స్ గోల్డ్, 18 క్యారెట్స్ గోల్డ్, ఈ పేర్లు విన్నాం. ఇప్పుడు కొత్తగా 9 క్యారెట్స్ గోల్డ్ అనేది కూడా వస్తుంది. అసలు ఈ 9 క్యారెట్స్ గోల్డ్ కాన్సెప్ట్ ఏంటి సార్? రైట్, బేసికల్ గా 24 క్యారెట్స్ గోల్డ్ అనుకోండి, ప్యూర్ గోల్డ్ అనమాట. దాన్ని ఆర్నమెంట్ రూపంలో మనం మలసలేము, అది చాలా సాఫ్ట్ గా ఉంటుంది. అది దాన్ని ఆర్నమెంట్ లాగా కొంచెం స్ట్రాంగ్ చేయాలి అంటే దాంట్లో కల్తీ కలపాలా. నువ్వు దాని పేరు కల్తీ అనండి ఇంకా. ఓకే, అప్పుడు ఏం చేస్తారు, 24 అంటే ప్యూర్ గోల్డ్ కాబట్టి దాన్ని ఆర్నమెంట్ లాగా ఉంచలేం కాబట్టి దాంట్లో ఒక 2%
యాడ్ చేసేసి కల్తీ 22 చేసేసి చేస్తారు. 22 ఆ చేస్తారు. 2% మీరు కేడియం కలిపారా, రాగిని కలిపారా, వెండిని కలిపారా అన్నదాన్ని బట్టి గోల్డ్ కలర్ వస్తుంది. హ్మ్. అందుకే చాలా మంది గోల్డ్ మీదేంది తెల్లంగా ఉంది, హ్మ్. మీదేంది ఇట్లా కొంచెం ఎల్లో యెల్లో ఎల్లో కలర్‌లో ఉంది ఇలా ఉంది. అంటారు. హ్మ్. ఆ కలర్ ఎందుకు వచ్చిందంటే ఆ కల్తీ ఏది కలుపుతావో దానివల్ల వస్తుందన్నమాట. హ్మ్. అందుకని 22 క్యారెట్స్ గోల్డ్ అంటే దాంట్లో మీనింగ్ ఏంటంటే దాంట్లో 10% వేరే మెటల్ కలిసిందని మెటల్స్ అర్థం. కలుపుతారు. అట్లా 22 అంటే తక్కువ, హ్మ్. 20 అనుకోండి ఇంకా ఎక్కువ కలిపారు, హ్మ్. 9 అనుకోండి ఇంకా చాలా ఎక్కువ కలిపారనమాట. హ్మ్. అట్లా మనం గోల్డ్ ఎంత అది మీరు కొంటారు దాన్ని బట్టి. ఇప్పుడు ఏంటంటే ఒక గ్రాము ఆల్మోస్ట్ 1,20,000కి వచ్చింది కదా, హ్మ్. ఈ రేటు మీద కొనేవాళ్ళు 10 గ్రామ్స్ గోల్డ్ కొనలేరు కదా. అవును. అందుకని అలాంటి అవైలబిలిటీ కోసం ఏంటంటే 9 క్యారెట్ గోల్డ్ కూడా గవర్నమెంట్ వాళ్ళు రెడీ చేశారనమాట. సో, అంటే ఇప్పుడిది మనకి ఏదైతే ఇప్పుడు 22 క్యారెట్స్, 18 క్యారెట్స్ గోల్డ్ ఉందో దానికి సమానమే ఉంటదంటారా? అంటే గోల్డ్ రేట్ ప్రకారం సమానం, హ్మ్. బట్ రెస్ట్ ఆఫ్ ది ప్యాక్ అయితే కాదనమాట. హుహు. తక్కువ రేట్కి వస్తాయి నీకు 9 హుహు. క్యారెట్స్ గోల్డ్ అంటే ఆర్నమెంట్స్. అందులో మెటీరియల్స్ తక్కువ ఉంది ఎక్కువ, కాబట్టి, తక్కువ అంటే గోల్డ్ ఉంది గోల్డ్ కాబట్టి. తక్కువుండి మిగతా అవును. మెటీరియల్స్ ఎక్కువున్నాయి అవును. కాబట్టి దాన్ని క్యారెట్స్‌లో అవును. మనం కాబట్టి 9 ఎందుకు దాన్ని క్యారెట్స్. దాని అవైలబిలిటీ తీసుకొచ్చారంటే అందరికి 22 క్యారెట్స్ కొనే అంత కెపాసిటీ హ్మ్. ఉండదు కదా, దానికోసం అనమాట అంతే. హ్మ్. ఈవెన్ సిల్వర్ కూడా తీసుకొచ్చారు ఈ మధ్య బిఏఎస్ హాల్ హ్మ్. మార్క్స్ అనమాట. హ్మ్. ఈ హాల్ మార్క్స్ ఉండటం వల్ల ఏంటంటే మనకి సేఫ్టీ లెవెల్స్ బాగా పెరుగుతాయి అనమాట. హ్మ్. సో, సార్ మన పెద్దలు చెప్తూ ఉంటారు లైక్ వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టు ఫ్యూచర్‌లో బంగారంకి వాల్యూ పడిపోయి ఇత్తడి, సిల్వర్ వీటికి పెరుగుతాయని చెప్పేసనని అంటున్నారు. నిజంగానే బంగారంకి వాల్యూ పడిపోతదంటారా? యాహ్! బేసికల్‌గా బ్రహ్మం గారు చెప్పిన చాలా వరకు కొన్ని నిజాలే అయిపోయినాయి. మనం హ్మ్. చూస్తూనే ఉన్నాం అవి. అంటే కొన్ని నిజాలు కాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళున్న టైంలో ఇంత టెక్నాలజీ, ఇంత అవైలబిలిటీ లేదు కాబట్టి అప్పట్లోనే ఉంటారు. బట్ స్టిల్ ఇత్తడికి టూ మచ్ డిమాండ్ ఉంటది. అందులో డౌట్ లేదు. ఎందుకంటే మనం ఉన్న ఈ స్టేజ్‌లో ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్స్ ఎక్కువ వాడతాం. హ్మ్. అందులో కండక్టర్స్‌కి ఈ కరెంట్ బాగా స్పీడ్‌గా పాస్ అవ్వాలంటే ఎంతకంత వెండి కోటింగ్ అవసరం అనమాట. హ్మ్. అందుకని వెండి ఉపయోగం టూ మచ్ పెరిగిపోయింది. హ్మ్. ప్రపంచంలో ఇంతకుముందు ఎప్పుడు కూడా ఎండి ఇంతగా ఇండస్ట్రియల్ యూజ్ కోసం వాడలేదు. హ్మ్. స్టోరేజ్ కోసం ఇంట్లో వాడారు. వంట అదే. పాత్రలాగా ఇలా వాడారు తప్ప ఇండస్ట్రీ పర్పస్ కోసం ఎవరు వాడలేదు. అంటే ఇవాళ రేపు ఇట్లా ప్రతి మొబైల్‌లో ఎంతకంత గ్రాముల లెక్క ఉంటది నీకు హ్మ్. వెండి అనమాట. అందుకని ఎండికైతే హ్యూజ్ డిమాండ్ వచ్చింది. అందులో డౌట్ లేదు. కాపర్‌కి ఆల్రెడీ రెడీ టు బ్రేక్ ఔట్ అన్నమాట చార్ట్స్ అవి కూడా. హ్మ్. దానికి హ్యూజ్ డిమాండ్ వస్తది. అందులో డౌట్ లేదు. గోల్డ్‌కి డిమాండ్ తగ్గిద్ది అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్ సపోర్ట్ ఉంది కాబట్టి. హ్మ్. కాకపోతే గోల్డ్‌కి, సిల్వర్‌కి ఉన్న డిఫరెన్స్ ఏందంటే ఎకానమీ డల్ అయితే గోల్డ్ ఇంకా పెరిగిద్ది. హ్మ్. బట్ సిల్వర్ పెరగదు. హ్మ్. ఎందుకంటే ఎకానమీ డల్ అంటే ఏంది? ఇండస్ట్రియల్ యాక్టివిటీ డల్ అయిపోయింది. ఇండస్ట్రియల్ యాక్టివిటీ డల్ అయిపోతే ఇండస్ట్రీ పర్పస్ కోసం సిల్వర్ ఎవరు వాడరు కదా. అవును. అందుకని ఇది డల్ అయ్యే గో ఛాన్స్ ఉంది. హ్మ్. బట్ అదర్‌వైజ్ 2 ఒకేలాగా మూవ్ అవుతాయి. హ్మ్. ఎకానమీ బాగుంది అంటే గోల్డ్ ఎలా పెరిగిద్దో సిల్వర్ కూడా అలానే పెరిగిద్ది. హ్మ్. అంటే గోల్డ్ ఎలా పడిద్దో సిల్వర్ కూడా అలానే పడిద్ది. కానీ ఎకానమీ డల్ అయినప్పుడు మాత్రం గోల్డ్ గోల్డ్‌కి పర్ఫార్మెన్స్ ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఎక్కువుంటది. అండ్ దీనికేమో తక్కువ ఉంటుంది. తక్కువ. బేసికల్‌గా గోల్డ్ ఈజ్ ఈక్వల్ టు కరెన్సీ అండి అది. హ్మ్. అది కరెన్సీకి ఆల్టర్‌నేట్ ఆల్టర్‌నేట్ ఆఫ్ అంతే. కరెన్సీ. కరెన్సీ. సిల్వర్ ఎప్పటికి కరెన్సీ అవ్వదు. హ్మ్. అది ఇండస్ట్రియల్ పర్పస్ డిమాండ్ ఉంటేనే పెరిగిద్దనమాట. ఓకే. అందుకని సెకండ్ లెగ్ గోల్డ్ అనుకోవచ్చు దాన్ని. హ్మ్. బట్ గోల్డ్‌కి రీప్లేస్‌మెంట్ అయితే అవ్వదు. రీప్లేస్‌మెంట్ అయితే అవ్వదు. అందుకని గోల్డ్ పీచులో తగ్గిద్ది అంటే ఇట్ కాంట్ బి జస్టిఫైడ్ అనమాట. ఓకే. ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్స్ సాక్షాత్తు కొంటున్నాయి. హ్మ్. నువ్వు వరల్డ్ వైడ్‌గా అసెట్‌లను చూసావనుకోండి, హ్మ్. 45% అసెట్స్ మొత్తం డెట్ ఫార్మాట్‌లో ఉంటాయి. హ్మ్. అండ్ 40% అసెట్స్ మొత్తం ఈక్విటీ ఫార్మాట్‌లో ఉంటాయి. ఈక్విటీ. అండ్ 10% అసెట్స్ అన్నేమో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఉంటాయి. హ్మ్. 1% గోల్డ్ ఉంటది. హ్మ్. అంటే ప్రపంచవ్యాప్తం చూసుకుంటే ఆస్తులు మొత్తంలో గోల్డ్‌లో పెట్టేవాళ్ళు 1% ఉంటారు. హ్మ్. ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతుందంటే 45% డెట్‌లో పెట్టే బ్యాంకోళ్ళు స్లోగా గోల్డ్ కొనటం బిగించేసినాయి. హ్మ్. వాళ్ళు గనుక 2-3% డెట్‌ని గోల్డ్‌గా మారిస్తే ఏం జరుగుతుందో ఊహించుకోండి. హ్మ్. అందుకని గోల్డ్ పడే ఛాన్సే లేదు. హ్మ్. రెండోది వరల్డ్ వైడ్‌గా చూసుకుంటే ప్రతి బ్రోకర్ రిపోర్ట్స్ కూడా నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ కల్లా ఈ గోల్డ్ ఎళ్లి $4,900 అవుద్దంట పర్ ఔన్స్. హ్మ్. 4,900. ఇప్పుడు లైవ్‌లో అది 4,000 ఉంది. అవును. అంటే ఇంతకుముందు పడకముందు 4,300కెళ్ళింది. హ్మ్. ఇప్పుడు డ్రాప్ అయ్యి 4,000 దగ్గర 4000 ఉంది. కొచ్చింది. కాబట్టి ఇది 4,000 దగ్గర మేబీ 5-6 నెలలు ఉంటే ఉండొచ్చేమో గానీ, హ్మ్. బట్ టూ మచ్‌గా డ్రాప్ అయ్యి వచ్చే ఛాన్సే లేదు. హ్మ్. వరస్ట్ జరిగితే గోల్డ్ యూఎస్‌డి డాలర్ ప్రకారం చెప్పాలంటే $3,500 వచ్చే ఛాన్స్ ఉంది. హ్మ్. ఆ లెక్కన ఇండియాలో 1,10,000 వచ్చే ఛాన్స్ ఉంది. అదే వరస్ట్ రేటు. హ్మ్. అంతకుమించి పడే ఛాన్స్ లేదు. అంతకు మించి ఇంక మళ్ళీ అక్కడి పడదు. నుంచి మళ్ళీ పెరిగే ఛాన్సే ఉంది. హ్మ్. ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్ సపోర్ట్ ఉంది కాబట్టి. హ్మ్. సెంట్రల్ బ్యాంక్స్ కొంటమే తప్ప అమ్మటాలే ఉండవు. మనలాగా పెరిగితే అమ్మటాలు, పడితే కొంటలాంటి చేయరు. హ్మ్. వాళ్ళ దగ్గర ఏందంటే మిగిలిపోయిన అమౌంట్ మొత్తాన్ని వాళ్ళకి చాయిస్ ఏందంటే డాలర్‌లో ఇన్వెస్ట్ చేయటమా? గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయటమా? గోల్డ్‌లో చేస్తే నాకు ఎక్కువ డబ్బు వస్తుంది కదా. కాబట్టి గోల్డ్‌లో చేసే ఛాన్సే ఎక్కువ ఉంది. హ్మ్. అందుకని వరల్డ్ వైడ్‌గా ఈ సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్‌ని కొన్నంత కాలం హ్మ్. గోల్డ్ పడే ఛాన్సే లేదు. కాపోతే అప్పుడప్పుడు 5-10% పడిద్ది అంటే పడిద్ది. ఎందుకంటే ప్రతి అసెట్‌కి ఆ వోలటిలిటీ ఉంటుంది. హ్మ్. అందుకని స్టెబిలిటీ నుంచి మనం వోలటిలిటీ రేంజ్‌కొచ్చేసాం. హ్మ్. ఇప్పటి నుంచి గోల్డ్ ఎప్పుడైనా సరే ఎవ్రీడే +2 ఆర్ -2 అవుద్ది. ఇంతకు ముందులాగా సాఫ్ట్‌గా అయితే ఉండదు. ఓకే. ఒకప్పుడు ఏంటంటే ఇయర్ మొత్తం మీద 12% ఉండేది. హ్మ్. ఇప్పుడు వారానికే 12% రావటం గాని 12% పోవటం గాని వస్తుంది. జరిగిద్ది. హ్మ్. అందుకని గోల్డ్ కూడా వోలటిలిటీ ఎంటర్ అయింది. మిగతా అసెట్‌కి ఉన్న నేచర్ దీనికి కూడా అంటుకుంది. సో గోల్డ్ ప్రైస్ సిల్వర్ 2 కూడా వెనక్కి ముందుకు ఊగుతా ఉంటాయి. హ్మ్. పాజిటివ్ బయాస్ మీద హ్మ్. అంతే.
సో సార్ ఇప్పుడు అంటే రీసెంట్ టైమ్‌లో విన్నది ఏంటి అనంటే ఈ గోల్డ్ సిల్వర్ 2 ఈక్వల్‌గా పెరుగుతున్నాయి. అవును. సిల్వర్ ఏంటంటే వరస్ట్ కేస్‌లో హైయెస్ట్ ఎంత అననంటే నియర్లీ 7,00,000 వరకి చేరే ఛాన్స్ కూడా ఉంది అనన్నారు. అవును. సో నిజంగానే అంత రేంజ్‌కెళ్ళిపోయే అవకాశాలున్నాయా సార్ సిల్వర్‌కి? బేసికల్‌గా ఇప్పుడు కర్రీ అనుకోండి ఎంతని తయారు చేయొచ్చు. ఎందుకంటే కూరగాయలున్నాయి కాబట్టి. హ్మ్. కూరగాయలు ఉన్నాయి కాబట్టి నువ్వు కర్రీ తయారు చేస్తున్నావు. కూరగాయలు లేకపోతే నువ్వు చేయలేవు గదా! హ్మ్. సిల్వర్ అనేది మైనింగ్ ద్వారా వచ్చిద్దండి. హ్మ్. మైనింగ్ చాలా డీప్‌కెళ్ళిపోయింది ఇప్పటికే. అవైలబిలిటీ లేదు వరల్డ్ వైడ్‌గా. హ్మ్. కొత్తంగా మైనింగ్స్ వచ్చినా సరే అర్జెంట్‌గా రీప్లేస్ చేయలేవు. అంటే సిల్వర్ షార్టేజ్ ఎక్కువుంది. హ్మ్. ఇప్పుడు సిల్వర్ షార్టేజ్ ఉండి అందరికి ఆ సిల్వర్ కావాలి అనుకోండి రేట్ పెంచి కొనుక్కోవటమే అంతే. హ్మ్. బట్ మీరనుకున్నట్టు 7,00,000 తొందరలో వచ్చిద్దో రాదో నాకు తెలీదు గానీ, ప్రస్తుతానికైతే ఈ ర్యాలీలో అది 2,00,000 వరకు వెళ్ళింది ఇండియాలో కొన్ని ప్లేసుల్లో. అవును. అట్‌లీస్ట్ వరల్డ్ వైడ్‌గా అయితే 1,80,000కి వెళ్ళింది. హ్మ్. మళ్ళీ ఇప్పుడు 1,50,000కి డ్రాప్ అయింది అంతే. అవును. అందుకని పెరగడం తగ్గటం మామూలు విషయమే. అంటే గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరం సిల్వర్ ఆల్మోస్ట్ 60% ర్యాలీ జరిగింది. హ్మ్. టూ మచ్ అది. అవును. ఎప్పుడైనా టూ మచ్ జరిగినప్పుడు నెక్స్ట్ ఏం జరిగిద్దంటే టూ అది మచ్ 20-30% పడొచ్చు లేదా డౌన్ అవ్వచ్చు. ఆగొచ్చండి. హ్మ్. అందుకని నెక్స్ట్ 1 ఆర్ 2 ఇయర్స్ వరకు మళ్ళీ 1,50,000 దగ్గర నుంచి పైకెళ్ళే ఛాన్సే ఉంది తప్ప కిందకొచ్చే ఛాన్స్ తక్కువ. కిందకొచ్చే ఛాన్స్. గోల్డ్ కూడా 1,10,000 దగ్గర ఆగే ఛాన్స్ ఉంది. అక్కడి నుంచి పెరిగే ఛాన్స్ తప్ప కింద పడే ఛాన్స్ లేదు. హ్మ్. ఇంక వోలటిలిటీ అంటావా ఎవ్రీ మంత్ అది ప్లస్ ఆర్ మైనస్ 2-3% అయితే ఊగిద్ది. ఇంత ముందులా సైలెంట్‌గా ఉండవు ఇవి. హ్మ్. సో సార్ ఇప్పుడు మీరు మాట్లాడిన దాంట్లో నాకున్న చిన్న డౌట్ ఏంటి అనంటే ఇప్పుడు మీరన్నట్టు రిజర్వ్ బ్యాంక్ 870 టన్స్ ఆఫ్ గోల్డ్ పెట్టుకున్నారు. అవును. సో ఈ గోల్డ్ మొత్తాన్ని ఏం చేస్తారు? రైట్. ఇది కరెన్సీలాగా వాడతారు. హ్మ్. సపోజ్ ఏదైనా క్రైసిస్ వచ్చింది ఇండియాకి. ఇప్పటిదాకా ఏందంటే ఇండియాలో సపోజ్ కందిపప్పు కేజీ రూ. 300 వెళ్ళిపోయిందనుకోండి. హ్మ్. అందరూ గొడవ చేస్తారు కందిపప్పు ఎలా కొనాలి అనేది. మనకున్న చాయిస్ ఏందంటే పక్క దేశం నుంచి కొనుక్కోవటం. హ్మ్. పక్క దేశంలో ఏదైనా ఎక్కడైనా కందిపప్పు బాగా పండిందనుకోండి, మనం వాటిని ఇంపోర్ట్ చేసుకోవాలంటే నువ్వు ఏదో ఒకటి పే చేయాలి కదా అమౌంట్. అవును. ఆ అమౌంట్ వాళ్ళ కరెన్సీలో తీసుకోరు, నీ కరెన్సీలో తీసుకోరు. ఇప్పటి హ్మ్. వరకు డాలర్‌లో తీసుకుంటారు. హ్మ్. ఎందుకంటే డాలర్ అనేది యూనివర్సల్ కరెన్సీ. అది హ్మ్. రిజర్వ్ కరెన్సీ అనమాట. హ్మ్. అది క్విక్‌గా వేరే కరెన్సీలోకి మార్చుకోవచ్చు. హ్మ్. అందుకని ఇప్పటి వరకు ఏం జరిగిందంటే ఒక్కొక్క దేశం ఇంకో దేశం నమ్మకుండా ఇద్దరికి మధ్య ఈ అమెరికన్ డాలర్‌ని ఒక వారధిలాగా చేసుకొని గేమ్ ఆడారు. హ్మ్. ఇప్పటి నుంచి ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనం క్రూడ్ తెచ్చుకుంటున్నాం రష్యా హ్మ్. నుంచి. హ్మ్. డాలర్‌లో పే చేయట్లేదు. హ్మ్. అంటే డాలర్‌లు ఇంత ముందులా నీకు అవసరం లేదు. ఓకే. అంటే రష్యా నుంచి నువ్వేం తెచ్చుకున్నా సరే ఫ్యూచర్‌లో నీకు డాలర్ అవసరం లేదు. హ్మ్. అలాగే మనం శ్రీలంకతో బిజినెస్ చేస్తున్నాం. డాలర్ అవసరం లేదు. హ్మ్. అట్లా ఏ దేశంకి ఆ దేశం ఏందంటే వాళ్ళు లోకల్ కరెన్సీలో చేశారు. హ్మ్. చేసినప్పుడు డాలర్ తగ్గిపోద్ది. అందుకని ఒకప్పుడు 80% వరల్డ్ వైడ్‌గా డాలర్‌ని రిజర్వ్ కరెన్సీ లాగా వాడేవాళ్ళు. ఇప్పుడు 52% డ్రాప్ అయింది అది. హ్మ్. అంటే తొందరలో అది బిలో 50కి వచ్చేస్తది. హ్మ్. దాని మీనింగ్ ఏందంటే డాలర్‌కి ఆల్టర్‌నేటివ్‌గా లోకల్ కరెన్సీలో ట్రేడ్ చేసుకుంటున్నారు. లేదు అంటే గోల్డ్ ఫ్యూచర్‌లో గోల్డ్ బేస్డ్ కరెన్సీ రావచ్చు. హ్మ్. బ్రిక్ కంట్రీస్ మొత్తం కూడా గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీ తేడానికి ప్లాన్ చేస్తున్నాయి. ఓకే. అందుకని సీరియస్‌గా డాలర్‌ని వాడటం అనేది తగ్గిపోతుందన్నమాట రాను రాను. హ్మ్. అందుకని ఇప్పుడు దాకా మనం ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవాలంటే అర్జెంట్ బేసిస్ మీద అవతలోళ్ళకి డాలర్ పే చేసేవాళ్ళు. ఇప్పుడు డాలర్ అవసరం లేకుండా వాళ్ళ లోకల్ కరెన్సీలో చేసుకుంటున్నారన్నమాట. ఓకే. అందుకని ముందు ముందు రోజుల్లో ఇంత ముందులాగా డాలర్ వల్ల ఉపయోగం ఉంటది అంటే లేకపోవచ్చు. హ్మ్. ఎందుకంటే ఈ ట్రంప్ చేసిన ఈ పనికి ప్రపంచవ్యాప్తంగా అమెరికా మీద వాళ్ళు వాడే డాలర్ మీద విరక్తి పుట్టింది. హ్మ్. ఆల్టర్నేటివ్ కోసం చూస్తా ఉన్నారు. ఎగ్జాంపుల్ మనమే చూడండి. మొన్నటి వరకు గల్ఫ్ కంట్రీస్ నుంచి ఆయిల్ తెచ్చాము. హ్మ్. అచ్చం డాలర్‌లో పే చేసేవాళ్ళం. ఇప్పుడు మొత్తం ఆయిల్ రష్యా నుంచి తెచ్చుకుంటున్నాము. డాలర్‌లో కాదు. వాళ్ళ కరెన్సీలో పే వాళ్ళ చేసుకుంటున్నాం. కరెన్సీలో పే. నెక్స్ట్ మన యూరియా మొత్తం కూడా ఇంపోర్ట్స్ మొత్తం అక్కడే ఫ్యాక్టరీ కట్టి తెచ్చుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. హ్మ్. నెక్స్ట్ అగ్రికల్చర్ ఇంపోర్ట్స్ కూడా రష్యా నుంచి రాబోతున్నాయి. హ్మ్. వాటికి డాలర్ అవసరం లేదు. అలాగే ఆయుధాలు కూడా ఎక్కువ వాళ్ళతోనే మన టైప్ అయింది. వాటికి డాలర్ అవసరం లేదు. అంటే ఇండియా మెజారిటీ ఇంపోర్ట్స్ మొత్తాన్ని నువ్వు రీప్లేస్ చేస్తున్నావు కదా! అవును. చేసినప్పుడు మన దేశం వేరే దేశాలతో చేసినప్పుడు డాలర్ వచ్చిందనుకోండి. ఈ డాలర్ నువ్వేం చేయాలి ఇంకా? నాకు అవసరం లేదు కదా ఇప్పుడు. అవసరం లేదు. గోల్డ్‌గా మార్చుకుంటావు. హ్మ్. మార్చితే ఏమవుద్ది? ఇయర్లీ 10-12% పెరుగుతుంది కదా హ్మ్. ఆస్తులు. అట్లా ప్రతి సెంట్రల్ బ్యాంక్ కూడా వాళ్ళ దగ్గర మిగిలిపోయిన డబ్బుల్ని డాలర్ బదులు ఇప్పుడు దాకా డాలర్‌లో స్టోర్ చేశారు. హ్మ్. డాలర్ బదులు గోల్డ్‌లో స్టోర్ చేయటం బిగించేశారు. హ్మ్. అట్లా వరల్డ్ వైడ్‌గా అందరూ డాలర్ నాకు ఇంత ముందులాగా అవసరం లేదు అనుకుంటే నెక్స్ట్ ఏం చేయాలి వాళ్ళు? హ్మ్. ఆల్టర్‌నేటివ్ గోల్డ్. గోల్డే అంటే తీసుకుంటారు. దాని మీద అంటే కరెన్సీ మీద నమ్మకం పోయింది. హ్మ్. గోల్డ్ మీద నమ్మకం ఉంది. అందుకే గోల్డ్‌ని చేసుకున్నారు. ఎందుకంటే గోల్డ్‌లో చరిత్ర పుట్టిన కాంచి ఇప్పటిదాకా ఎన్ని యుద్ధాలు జరిగినా నిలబడింది కదా! అవును. గోల్డ్‌కి ఒక స్టేటస్ ఉంది కదా! హ్మ్. అందుకని గోల్డ్ యూనివర్సల్ కరెన్సీ అది. కరెన్సీ. అందుకని డాలర్‌కి ఆల్టర్‌నేటివ్‌గా ఏం ఎదుగుతుంది ఇప్పుడు అంటే గోల్డ్. గోల్డ్ యాజ్ ఎ కరెన్సీలాగా ఎదుగుతుంది. హ్మ్. అంటే వరల్డ్ వైడ్‌గా ఉన్న అన్సర్టనిటీకి ఆన్సర్ ఏందంటే సెంట్రల్ బ్యాంక్ దగ్గర ఉంది ఏందంటే గోల్డ్. హ్మ్. రేపొద్దున డాలర్ కూడా ఇంకా డ్రాప్ అయితే పరిస్థితి ఏంది అన్న థాట్ వాళ్ళకి వచ్చింది. కాబట్టి గోల్డ్‌లోకి మార్చుకుంటున్నారు. అందుకని ఇది సెంట్రల్ బ్యాంక్ యొక్క స్ట్రాటజీస్ ఇవి. హ్మ్. అది జస్ట్ స్పెక్యులేషన్ కాదు. వాళ్ళు దే ఆర్ లుకింగ్ సీరియస్‌లీ ఆల్టర్‌నేట్ టు ద డాలర్స్ అనమాట. హ్మ్. అందుకని వాళ్ళు కొంట మెయిన్ చేశారు. హ్మ్. అదర్‌వైజ్ వాళ్ళు ఏం చేసుకుంటారు గోల్డ్ అంటే ఏం చేసుకోరు. హ్మ్. ఒకప్పుడు డాలర్‌తో బాగా నీడ్ ఉండేది. ఇప్పటికి అవసరం లేదు. రెండోది మనం మేక్ ఇన్ ఇండియా తయారు చేస్తున్నాం. హ్మ్. మనం వేరే వాళ్ళకి పంపించి ఇంకా ఎక్కువ డాలర్ సంపాదించబోతున్నాం. హ్మ్. మనకి ఇంక డాలర్ ఏం అవసరం?
మనమే ఇప్పుడు సంపాదించబోతున్నాం కదా, ఉమ్, ఇంపోర్ట్స్ తగ్గినాయి కదా మనకి. ఉమ్. అందుకని మనకు డాలర్ ఇంత ముందంత అవసరం ఉండకపోవచ్చు ఫ్యూచర్లో. ఉండకపోవచ్చు. కాబట్టి మనం గోల్డ్గా మారుస్తున్నాం. ఇండియా తక్కువ కొన్నదండి, చైనా వాళ్ళు అయితే టూ మచ్ కొంటున్నారు. చైనా వాళ్ళు, టర్కీ వాళ్ళు, పోలాండ్ వాళ్ళు, ఒకటేంటి బ్రిక్ కంట్రీస్ మొత్తం కూడా ఉమ్. టన్నులు కొంటున్నారు. అంటే సీరియస్గా కోవిడ్ దగ్గర నుంచి ఇంకా కొంచెం ఇంకెక్కువ ఎక్కువైపోతుంది. కొంటున్నారు. ముందు రోజుల్లో ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప తగ్గే ఛాన్సే లేదు. ఉమ్, అందుకని అందరూ ప్రెడిక్ట్ చేసినప్పుడు గోల్డ్ టెంపరీగా 1 ఇయర్ కోసం పెరిగింది కాదు, ఉమ్, స్ట్రాటజీ మారింది. సెంట్రల్ బ్యాంక్ యొక్క స్ట్రాటజీ మారింది. ఉమ్, మనం మార్పుని చూస్తున్నాం. ఉమ్, బహుశా మన వాళ్ళకి కొడుకులు చెప్పుకుంటారు, నా కళ్ళ ముందు గోల్డ్ 1 సంవత్సరం 60% పెరిగింది అనేది. అదొక ఉమ్. చరిత్ర అనమాట, అట్లా గుర్తుంచుకోవాలి మనం. సో సార్ ఇప్పుడు నార్మల్‌గా మనం ఏది కంపేర్ చేసినా కూడా ఇప్పుడు మనం గోల్డ్ చూసినా కూడా ఇప్పుడు మనకి ఈ ఏదైతే టారిఫ్స్ ఉన్నాయో దానికి డాలర్ పడిపోవడానికి, డాలర్ పెరగడానికి దాన్ని మనం దీంతో కంపేర్ చేస్తున్నాం. అవును. ఇప్పుడు ఈ టారిఫ్స్‌కి ఈ డాలర్ పెరగడంకి, గోల్డ్‌కి ఈ 3కి మధ్య ఉన్న ఇంటర్ కనెక్షన్ ఏంటి? యా, బేసికల్గా ఎప్పుడైనా ఎకానమీ డిస్టర్బెన్స్గా ఉంది అనుకోండి, ఎసెట్స్ వాల్యూ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి కదా. హ్మ్. మనకున్న ఎసెట్స్ మొత్తం వాల్యూ అప్ అండ్ అవును. డౌన్ అవుతూ ఉంటాయి. వాటి స్టెబిలిటీ కోసం ఏం చేయాలంటే ఒక స్టేబుల్ ఎసెట్ కావాలి, తక్కువ హ్మ్. వాలిటికి గురయ్యే స్టేబుల్ ఎసెట్ కావాలి. హ్మ్. అది గోల్డ్ అన్నమాట. అందుకని ఎక్కువ మంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఈక్విటీలో ఎక్కువ మనీ పెట్టే కొద్ది రిస్క్ ఎక్కువ అవుతుంది కదా, దాన్ని తగ్గించుకోవాలంటే హ్మ్. గోల్డ్ షిఫ్ట్ చేస్తారు. గోల్డ్ ఉంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయని కాదు, హ్మ్. ఇది బ్యాలెన్స్గా ఉంటుందని. హ్మ్. అట్లా గోల్డ్ అనేది ఇప్పటి వరకు ఒక హెడ్జింగ్ లాగా వాడేవాళ్ళు, ఒక ఆల్టర్నేటివ్ అసెట్ లాగా వాడేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు కొత్తగా కరెన్సీ స్టేటస్ కూడా దానికి వస్తుంది. హ్మ్. కొత్తగా సెంట్రల్ బ్యాంక్స్ కరెన్సీ స్టేటస్ కూడా స్టేటస్ తీసుకొస్తున్నాయి. తీసుకొస్తున్నారు. పైగా కొత్తగా ఇన్వెస్టర్లు బీయింగ్ చేశారు. మన రిటైల్లో ఇంతమంది కొనేవాళ్ళం, ఇప్పుడు వాళ్ళు కూడా కొంటున్నారు కదా. హ్మ్. అందుకని ప్రపంచవ్యాప్తంగా దానికి హ్యూజ్ డిమాండ్ ఉందన్నమాట. అందుకని ఎకానమీ ఎప్పుడైతే డిస్కంఫర్ట్ ఫీల్ అవుద్దో, హ్మ్. అన్సర్టనిటీ ఎక్కువ అవుతుందో, అప్పటికి ప్రపంచం మొత్తానికి స్టెబిలిటీ కావాలి. హ్మ్. స్టెబిలిటీ గుర్తు రాగానే ఫస్ట్ గుర్తొచ్చేది గోల్డ్. గోల్డ్. వెంటనే వాళ్ళ అసెట్స్ మొత్తాన్ని గోల్డ్ మార్చి సైలెంట్ కూర్చుంటారు. హ్మ్. ఎప్పుడైతే మిగతా అసెట్స్ మొత్తం స్టేబుల్గా వచ్చిందో, హ్మ్. గోల్డ్తో నాకు అవసరం లేదు, గోల్డ్ మళ్ళీ దీన్ని కరెన్సీ, అమ్మేసేసి పేపర్ కరెన్సీ. మళ్ళీ ఆ కరెన్సీలో పెడతారు. సో కరెన్సీ షిఫ్టింగ్ అటు ఇటు అంతే. హ్మ్. అందుకని అన్సర్టనిటీ నథింగ్ బట్ డిస్టర్బెన్స్ అంతే. ఓకే. ఒక ఎసెట్ డిస్టర్బెన్స్ అయిందంటే ఇంకో ఎసెట్లు మూవ్ అవుతాయి. అది హ్మ్. గోల్డ్ అన్నమాట. గోల్డ్ ప్రపంచవ్యాప్తంగా మొదటి నుంచి కూడా అది ఇన్సూరెన్స్ లాగా వాడతారు, హెడ్జింగ్ లాగా వాడతారు. ఓకే. ఈవెన్ ఇండియాలో కూడా చూడండి, ఎంత దరిద్రం వచ్చింది సార్, లాస్ట్కి ఇంకా లాభం లేదని చెప్పేసి అప్పుడు గోల్డ్ తనఖా గోల్డ్‌ని పెడతాం కదా. తాకట్టు పెట్టి అలాగే యూజ్ అర్జెంట్ డబ్బులు కావాలనుకోండి, ఫస్ట్ గోల్డే కదా. గోల్డే. గోల్డే అంటే మన చరిత్ర, మన కల్చర్, దాంట్లో ఆడవాళ్ళకి వాళ్ళ పుట్టింటి ధనంలాగా పెట్టడం అనేది ఒక కల్చర్ మొదటి నుంచి హ్మ్. వచ్చింది. బహుశా మన పూర్వీకుల యొక్క వాళ్ళ సంస్కృతి, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళై ఉండొచ్చు. హ్మ్. అందుకని వాళ్ళు మొదటి నుంచి ల్యాండ్ మీద, గోల్డ్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. హ్మ్. ఇప్పుడు చూడండి, కోకాపేటలో ఎకరం 100 కోట్లు అన్నమాట హ్మ్. వరకు. అవును. ఇప్పుడు రీసెంట్గా 170 కోట్లకి వెళ్ళిపోయింది ఎకరం. హ్మ్. అంటే భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పటికీ పాడవరు అనేది పాడవలేదు. మన పూర్వీకులు చెప్పింది చెప్పిన కరెక్ట్. మాట అది అది ఇప్పుడు యా, నిజమవుతుంది. అలాగనే గోల్డ్ అనేది ఆ స్త్రీ ధనం, అది అమ్మాయిలకి తరం నుంచి తరం వస్తుంది, అమ్మటానికి వీల్లేదు అన్నట్టు పెట్టుకుంటూ పోయారు. హ్మ్. ప్రపంచం మొత్తం మీద 25,000 టన్నులు గోల్డ్ ఉంది ఇండియాలో. హ్మ్. 25,000 టన్నులు. హ్మ్. అది ఎంత అంటే కరెంట్ వాల్యూ ప్రకారం 3.8 ట్రిలియన్ అది. అంటే హ్మ్. ఇండియాలో ఇండియన్ జీడిపి ఎంత ఉందో హ్మ్. ఒక గోల్డ్ అంత ఉంది. హ్మ్. ఇండియా స్టాక్ మార్కెట్ ఎంత ఉందో ఇండియాలో గోల్డ్ అంత గోల్డ్ ఈక్వలెంట్ అంత గా ఉంది. ఉంది. అందుకని చాలా స్ట్రాంగ్ ఇండియా ఎలా తయారైందంటే బికాజ్ ఆఫ్ ది బ్యాక్ సైడ్ గోల్డ్ ఉంది కాబట్టి. హ్మ్. ఇవాళ గోల్డ్ ఉండిందంటే చాలు, నీకు ఆ సేఫ్టీ స్టెబిలిటీ వేరే లెవెల్లో ఉంటుంది. హ్మ్. దాన్ని బట్టి ఊహించండి మన పూర్వీకులు ఎంత ముందు సూప్ తోటి వాళ్ళు దాన్ని ప్రిడిక్ట్ చేయగలిగారు అనేది. హ్మ్. అందుకని మనం ఎక్కువ వెస్టర్నైజ్ని ఫాలో అవుతా పోతున్నాం, కానీ ఏం లేదు, నేర్చుకోవాల్సింది మన సంస్కృతిలో, మన కల్చర్లో బోల్డ్ అని ఉన్నాయి. హ్మ్. పదే చరిత్ర చెప్పే నిజం ఏంటంటే అదే నిజం, హ్మ్. అదే నీ ఫ్యూచర్. మన సూర్యుని దండం పెడతాము, అందులో విటమిన్ డి వచ్చిందనే విషయం సైన్స్ కనిపెట్టింది. హ్మ్. బట్ 3,000 సంవత్సరాల క్రితమే మనం పెడుతూనే ఉన్నాం లేవన పెడుతున్నాం దండం. మనం. చెట్టుకు పూజిస్తాము, ఆక్సిజన్ ఇస్తున్న విషయం రీసెంట్ కనిపెట్టారు. హ్మ్. బట్ మనోళ్ళు 5,000 సంవత్సరాల నుంచి దండం పెడుతున్నారు కదా. ప్రతి హ్మ్. దాంట్లో దేవుని చూడగలిగారు, అంటే నేచర్ దేవుడు అన్నారు. హ్మ్. అందుకని మన సంస్కృతి చాలా గొప్పదండి. వాళ్ళు గోల్డ్లో పెట్టుకోమని చెప్పినా, లేకపోతే ల్యాండ్లో పెట్టుకోమని ల్యాండ్ పెట్టి. చెప్పినా దానికంటూ ఒక పర్పస్ ఉంది. మనకది అప్పుడు అర్థం కాకపోవచ్చు వాళ్ళు చేసిన పనులు ఎందుకనేది. హ్మ్. బట్ ఫ్యూచర్లో నీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది డెఫినెట్గా, దిస్ ఈస్ గుడ్ అని. ఓకే. ఇప్పుడు ప్రపంచంలో అందరికి ఉంటాను కదా గోల్డ్ అవార్డే. హ్మ్. మన వాళ్ళు ఎప్పటి నుంచో బిగిన్ చేశారు. అవును. 25,000 టన్నులు కలెక్ట్ చేశారు గోల్డ్ హ్మ్. ఇండియాలో. సో సార్ ఇప్పుడు అంటే రేట్స్ ఇలా ఉన్నాయి కదా. ఫ్యూచర్‌లో ఇంకా రేట్స్ అంటే లైక్ ఇవి ఎంతవరకు వెళ్ళగలవు? అదే విధంగా ఎంతవరకి కూడా అంటే ఎంత పర్సెంట్ మెంబర్స్ దీన్ని పర్చేస్ చేయగలుగుతారు? రైట్. గోల్డ్ ఇంత ముందులా కొనలేరని చెప్పేసేసి ఈ 24 బదులు 20 బదులు 18 బదులు ఇప్పుడు రీసెంట్‌గా 9 9. క్యారెట్స్ ఇలా వస్తున్నాయి. అలాగే గోల్డ్‌కి డైరెక్ట్‌గా కొంటే జీఎస్టీ కట్టాలి, మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి. హ్మ్. నీకు నచ్చినప్పుడల్లా డిజైన్ మార్చుకుంటూ ఉండాలి. దీంతో పోల్చుకుంటే డిజిటల్‌గా బెటర్ కదా అని చెప్పేసి ఈటీఎఫ్స్ వచ్చినాయి, ఇండెక్స్ హ్మ్. ఫండ్స్ వచ్చినాయి, మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివన్నీ వచ్చినాయి కదా గోల్డ్‌కి. అందుకని గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెరుగుద్ది తప్ప తగ్గేది లేదు. హ్మ్. రెండోది వరల్డ్ వైడ్‌గా ఇలా
డిమాండ్ వస్తుంది కాబట్టి పెరగడం తప్ప తగ్గలేదు. ఎందుకంటే గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా తక్కువ, మైనింగ్ యాక్టివిటీ చాలా తక్కువ. అందుకని ఉన్న గోల్డ్ రీసైక్లింగ్ అవటం తప్ప కొత్త గోల్డ్ వచ్చి చాలా తక్కువ. అందుకని గోల్డ్కి ఆ స్కేర్సిటీ ఎప్పుడు ఉంటుంది. అందుకని గోల్డ్ అంటే పెరగడం తప్ప తగ్గటాలు ఉండదు. కానీ మీరు గోల్డ్ చార్ట్లు ముందేసుకొని చూసుకుంటే 30 సంవత్సరాలు జీరో రిటర్న్స్ తోటి ఆగిన చరిత్ర ఉంది వాడికి. 30 సంవత్సరాలు కూడా కలకుండా ఉన్న చరిత్ర ఉంది. అందుకని మేబీ జనం అందరూ అనుకున్నట్టు గోల్డ్ ఇలా పెరుకుంటే ఇంకా ఆకాశం అద్దుగా ఏం పెరగదు. ఖచ్చితంగా ఏదో ఒక ప్లేస్ లో అది 5 ఏళ్ళు 10 ఏళ్ళు నీకు జీరో రిటర్న్స్ వస్తాయి. అది చరిత్రలో ఉంది. అలాగే పాస్ట్ కూడా పెరిగింది. అందుకని మనం పెరిగిన ప్రతిసారి కూడా ఇంకా పెరిగిద్దని బెట్టకాల్సిన అవసరం లేదు. ఏదో ఒక టైంలో ఏదో ఒక ప్లేస్ లో దాగిపోద్ది. 5 సంవత్సరాలు జీరో రిటర్న్స్ వస్తుంది. అప్పుడు ఏమవుద్ది, ఈ సంవత్సరం వచ్చిన 50%, నెక్స్ట్ 4 సంవత్సరాలు జీరో వచ్చింది అనుకోండి, మొత్తం కంబైన్ చేసినప్పుడు ఈ ఏళ్ళు నీకు 12% అవుతుంది. అందుకని గోల్డ్ యావరేజ్ రిటర్న్స్ 12 to 15%, అంతకంటే ఎక్కువ రాదు. అంతకంటే ఎక్కువ వచ్చినా తొందరలో అది ఆగబోతున్నాడు గుర్తనమాట. అది ఆగబోద్ది అనమాట. ఇప్పుడు ఈ సంవత్సరం 55% వచ్చింది కదా, దాని మీనింగ్ నెక్స్ట్ 1 or 2 years మేబీ జీరో రావచ్చు. అందరూ అనుకున్నట్టు బీభత్సంగా పెరగడం అంటే ఉండదు. కానీ గోల్డ్ కి ఎప్పుడు హ్యూజ్ డిమాండ్ ఉంటుంది బై డిఫాల్ట్. ఎందుకంటే ట్రెడిషనల్ గా అది 5,000 సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం గోల్డ్ చార్ట్లు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అది వన్ వే రూట్ లో పెరగటం ఆగటం తప్ప కొలాప్స్ అవటం అంటే ఏం జరగలేదు. అందుకని బిట్ కాయిన్ లాగా ఇయర్లీ 70% పట్టాలు, 70% లేవటాలు ఇలాంటి గోల్డ్ ఉండకపోవచ్చు. ఈక్విటీ లేక కొలాప్స్ అవటాలు ఉండకపోవచ్చు. డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, కొత్తగా సెంట్రల్ బ్యాంక్స్ హ్యూజ్ కొంటున్నారు కాబట్టి పడే ఛాన్స్ టూ మచ్ లేదు. అలాగని ఈ రేట్ దగ్గర కొనే వాళ్ళు కూడా తగ్గిపోతారు కాబట్టి సెంట్రల్ బ్యాంక్స్ తప్ప మళ్ళీ తక్కువ మంది ఇన్వాల్వ్ అవుతారు. మొత్తానికి ఓవరాల్ గా హ్యూజ్ డిమాండ్ అన్న అసెట్ క్లాస్ ఇది. ఎంతో కొంత పాజిటివ్ బాస్ పెరిగిద్దే తప్ప టూ మచ్ కొలాప్స్ అయ్యే ఛాన్స్ లేదు. అందుకని ప్యానిక్ అయ్యే బదులు ఎంతో కొంత మీ రిక్వైర్మెంట్ కనుక ఉంది అంటే మంత్లీ 5,000 10,000 పెట్టుకుంటూ పోవటం బెటరు. లేదు ఒక ఎసెట్ లాగా నేను బెనిఫిట్ పొందాలి అనుకుంటే మల్టీ ఎసెట్ అలొకేషన్లో పెట్టుకోవటం బెటరు. అప్పుడేంటంటే రియల్ ఎస్టేట్, డెట్, స్టాక్స్ అన్నింటిలో పెడతాం కాబట్టి బ్యాలెన్స్ వేలో ఏదో ఒకటి పెరుగుతూ ఉంటుంది కదా, మనకి యావరేజ్ గిట్టుబడుతుంది. అందుకని మీకు 12 to 15% కైండ్ ఆఫ్ రిటర్న్స్ రావాలి అనుకుంటే ఒక సింగిల్ ఎసెట్ కన్నా కూడా మల్టీ ఎసెట్లో పోక్ చేయడం ద్వారా నీకు సేఫ్టీ ఎక్కువ ఉంటుంది, నీకు రీచ్ అవుతారు. నాకు అలా కాదు, 20-30 రావాలంటే ఖచ్చితంగా సింగిల్ ఎసెట్ మీద ఫోకస్ చేయాలి. ఎక్కువ వచ్చిద్ది, ఎక్కువ పడిద్ది కూడా. ఆ రిస్క్ ని మీరు బేర్ చేయాలి. అందుకని మీకు ఎలాంటి ప్రపంచం కావాలో మీరు చూస్ చేసుకొని రండి. మల్టీ ఎసెట్, సింగిల్ ఎసెట్. సింగిల్ ఎసెట్ అయితే ఖచ్చితంగా 20-30 వస్తాయి, కానీ డ్రాప్ అవటం కూడా అదే స్పీడ్ ఉంటుంది. మల్టీ ఎసెట్ ఆ స్పీడ్ ఉండదు, పైకి ఉండదు, కిందకు ఉండదు. అందుకనే ఓల్డ్ ఏజ్ దగ్గరకు వచ్చే కొద్ది, రిటైర్మెంట్ దగ్గరకు వచ్చే కొద్ది, ఆ టైంలో వెల్త్ క్రియేట్ చేసేది ఏం లేదు కదా, అది వెల్త్ డిస్ట్రిబ్యూషన్ టైం కదా. ఆ టైంలో అందరూ మల్టీ ఎసెట్కి వచ్చేసేయండి. యూత్లో ఉన్నప్పుడు రిస్క్ తీసుకోవచ్చు, టైం ఎక్కువ ఉంది కాబట్టి, అగ్రెసివ్ ఉండాలి కాబట్టి సింగిల్ అసెట్లో ఫోకస్ చేసుకోవచ్చు. బట్ డ్రాడౌన్స్ కూడా ఎక్కువ ఉంటాయి, గుర్తుపెట్టాలి. సో సార్, ఇప్పుడు మనలో ఉండే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు ఫ్లక్చువేషన్స్ అవుతున్న టైంలో అసలు ఏది పర్ఫెక్ట్ టైం, ఏ టైంలో మనం ఎంత తీసుకోవాలి అన్నది చాలా మందికి వచ్చే డౌట్. సో మీ ప్రకారం ఇప్పుడు గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏదైనా పర్చేస్ చేయాలంటే వాట్ ఈస్ ద బెస్ట్ టైం? మీకు నేను చెప్పాను కదా, మల్టీ అసెట్ కొందాం అనుకున్నావా, సింగిల్ అసెట్ కొందామని ముందు క్లారిటీ ఉండాలి. నాకు మల్టీ అసెట్ వద్దు, సింగిల్ అసెట్ అనిపించింది అనుకోండి. ఎగ్జాంపుల్ నాకు గోల్డ్ అనిపించింది, ఒక అసెట్ లో పెడదాం అనుకుంటున్నాను. పెట్టినప్పుడల్లా అది నిజానికి రేపు అది ఎంత పెరుగుద్దో నాకు తెలియదు, కానీ ఒక -5 అయితే కొనే కెపాసిటీ నాకు ఉందనుకోండి, అది ప్రతి -5 అయినా సరే 1 డేలో అయినా, 1 వీక్లో అయినా, 1 మంత్లో అయినా నేను కొంటాను. 10,000 పెడతాను. మళ్ళీ ఒక 5% పడింది అనుకో 6 నెలల తర్వాత, మళ్ళీ నేను కొంటాను. అట్లా పడ్డప్పుడల్లా కొంటనే ఉండండి. బాగా ప్రాఫిట్ లో ఉంటే కొంత అమ్మేసుకొని బుక్ చేసుకుంటా ఉండండి. ఆ స్ట్రాటజీ పనిచేస్తుంది. ఎందుకంటే అప్పుడు పడితే నీకు పెయిన్ ఏమి ఉండదు, ఎందుకంటే కొత్త యూనిట్ కొంటున్నావు కాబట్టి. అన్ని పెరిగిన తర్వాత అమ్ముతావు, ఈ సంవత్సరం తర్వాత నెక్స్ట్ ఇయర్ పెరిగిన తర్వాత అమ్ముతావు. కాబట్టి గోల్డ్ పడే కంప్లీట్ జీరో ఎసెట్ కాదు కదా మిగతా అట్లాగా. కాబట్టి అలా ప్లే చేసుకోవచ్చు. అయితే ఈజ్ ఇట్ రైట్ స్ట్రాటజీ అంటే ఇది రైట్ రాంగ్ కాదు, ఎవరి రిస్క్ ని వాళ్ళు డిజైన్ చేసుకొని రావాలి. నాకు అసలు రిస్క్ ఇవ్వద్దు అనుకుంటే మల్టీ ఎసెట్ జోల్ వెళ్ళండి. నాకు రిస్క్ కావాలనుకుంటే గోల్డ్ పెట్టుకోవచ్చు, గోల్డ్ సిల్వర్ ఏట్లను పెట్టుకోవచ్చు. బట్ అది జీరో అవర్ ని ఎసెట్ అయి ఉండాలి. గోల్డ్ సిల్వర్ అవ్వ కాబట్టి ఎవ్రీ -5% పెట్టుకుని రావచ్చు. కమాడిటీ మీరు ఏదన్నా చూడండి, స్పీడ్ పెరుగుతాయండి అవి, స్పీడ్ తగ్గుతాయండి అవి. మిగతా అసెట్ లాగా స్టెబిలిటీ ఉండవు. అందుకని గోల్డ్, సిల్వర్, కాపర్, ప్లాటినం ఏదన్నా కానీ ఆ సైకిల్ స్టార్ట్ అయింది అనుకోండి, చాలా స్పీడ్గా విత్ ఇన్ 5 yearsకే 10x వెళ్తాయి. సైకిల్ అయిపోయింది అనుకోండి, చాలా దారుణంగా పడతాయి. కాబట్టి మీకు రిస్క్ టాలరెన్స్ ఎక్కువ ఉంటేనే అంటే కమాడిటీ జోల్ వెళ్ళండి. ఓకే, అదర్వైజ్ మల్టీ అసెట్ లో పెట్టుకున్నారనుకోండి, రిస్క్ ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనమాట. సో సార్, ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్ అన్ని కూడా కొన్ని ప్లేసెస్ లో తగ్గించడం మొదలు పెట్టారు. సో తను యూటర్న్ తీసుకోవడం వల్ల ఇప్పుడు ఈ ఫ్లక్చువేషన్స్ అన్ని అవుతున్నాయి అనుకోవచ్చా?
అలా అనుకునే బదులు టూ మచ్‌గా మార్కెట్ ఆల్రెడీ మూవ్ అయింది కాబట్టి, ఏదో స్టేజ్‌లో ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అవుద్ది కాబట్టి, మొదట్లో 80,000 దగ్గర కొన్నోళ్ళు, 70,000 దగ్గర కొన్నోళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు అనుకోవచ్చు కదా! హ్మ్. అందుకని ఎగ్జాక్ట్‌లీ ట్రంప్ మెయిన్ రీజన్ అయితే అయ్యుండొచ్చు. హ్మ్. బట్ సప్లిమెంటరీ రీజన్ ఏమైండొచ్చు అంటే ఎక్కువ రేట్ వచ్చింది కాబట్టి ఎవరో ఒకళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు. హ్మ్. రెండోది స్టాక్ మార్కెట్‌లో ఎవరైనా సరే లివరేజ్ గేమ్ ఆడతారు. లివరేజ్ అంటే నా డబ్బు 20% పెట్టాననుకోండి, 80% బ్రోకర్ డబ్బులు వాడుకొని కొంటారనమాట. హ్మ్. కొన్నప్పుడు అది బాగా పెరిగి ప్రాఫిట్‌కి వచ్చిందనుకోండి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి కదా! ఏదో టైంలో. అవును. నేను వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇయటం కోసం అమ్మేసి ఉండొచ్చు. అలా హ్మ్. అయ్యుండొచ్చు. హ్మ్. లేదు నేను పొజిషన్ తీసుకున్న తర్వాత లాసుల్లో ఉంది. ఆ లాస్ ఎక్కువయ్యే కొద్దీ పెయిన్ తట్టుకోలేం గదా! హ్మ్. అందుకని కొంత క్లోజ్ చేసి ఉండొచ్చు. అలా కూడా అయ్యుండొచ్చు. హ్మ్. మొత్తానికి వాలటిలిటీ ఎక్కువైనప్పుడు ఈ బ్రోకర్ లివరేజ్ క్లోజ్ చేయడం కోసం అయ్యుండొచ్చు. లాస్‌లో ఉన్న లివరేజ్ కావచ్చు. లేదా బాగా తక్కువలో కొన్నోళ్ళు ప్రాఫిట్ బుకింగ్ అయ్యుండొచ్చు. వీటన్నిటి వల్ల అది డ్రాప్ అయిందనమాట. హ్మ్. ట్రంప్ అనేది మెయిన్ రీజన్ అవును. హ్మ్. కాకపోతే వరల్డ్ వైడ్‌గా ఇంత ముందు ఉన్నంత అన్సర్టనిటీ ఇప్పుడు ఉండకపోవచ్చు ముందు రోజుల్లో. ఎందుకంటే ట్రంప్ యూటర్న్ తీసుకుంటున్నాడు కాబట్టి. హ్మ్. కాబట్టి వాలటిలిటీ తగ్గొచ్చు. రష్యా, ఉక్రెయిన్ వార్ తప్ప మిగతా మొత్తం వార్‌లు ఆగిపోయినాయి కాబట్టి. హ్మ్. కాకపోతే గోల్డ్ ఇంతకుముందు ఫాస్ట్‌గా అంత పెరిగినంత స్పీడ్‌గా ఇప్పుడు పెరిగిద్దంటే అలాంటి ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోమాకండి. హ్మ్. మనం చూసింది ఒక చరిత్ర. అది హ్మ్. గడిచిపోయింది ఇంకా. హ్మ్. ముందు రోజుల్లో ఆ స్పీడ్‌గా గోల్డ్ పెరిగే ఛాన్సే లేదు. గోల్డ్ పెరగదు, సిల్వర్ పెరగదు. అప్ అండ్ డౌన్ పాజిటివ్ బయాస్ మీద పెరుగుతా, తగ్గుతా ఉంటాయి. హ్మ్. పెరుగుతా, తగ్గుతా ఉంటాయి. యావరేజ్ ఎక్స్‌పెక్టేషన్ ఇయర్‌లీ కన్జర్వేటివ్ మీద 12-15 పెట్టుకోండి తప్ప లాస్ట్ ఇయర్ లాగా 50 పెట్టుకోమాకండి. అలాంటి హ్మ్. ప్రపంచం ఉండదు. ఓకే. ఇదే కాదు ఏ అసెట్‌కి ఉండదు అట్లా. హ్మ్. బాగా పెరిగిందంటే అది కన్సాలిడేషన్ అవుతుంది. లేదా ప్రైస్ కరెక్షన్ ఎంతో కొంత వస్తుంది. హ్మ్. ఆ స్పీడ్ అయితే రాదు మళ్ళీ ఇంకా. హ్మ్. కాబట్టి గోల్డ్, సిల్వర్‌లో ఆ స్పీడ్ తగ్గిద్దనే విషయం గమనించాలి. హ్మ్. సో, సార్ వన్ థింగ్ అంటే లైక్ ఇప్పుడు ఎవరైతే గోల్డ్ కానీ, లేకపోతే సిల్వర్ కానీ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి? ఒకటి మీరు ఎందుకు ఏ పర్పస్ కోసం తీస్తున్నారో క్లారిటీ ఉండాలి. సపోజ్ లైఫ్ అంటే ఎప్పుడు కూడా ఒక గోల్ ఓరియంటెడ్‌గా ఉంటే మనకు క్లారిటీ ఉంటుంది. హ్మ్. నేను ఒక 10,00,00,000 రిటైర్మెంట్ అవుదాం అనుకుంటున్నాను. హ్మ్. అదొక గోల్. ఏం చేస్తే నాకు అంత వచ్చిద్దని మీ ప్లానింగ్. హ్మ్. లేదా నేను ఒక మంచి ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాను ఒక 4, 5 కోట్లతోటి. అదొక ప్లానింగ్. ఎన్ని సంవత్సరాల టైం ఉంది? ఎంత ఎవ్రీ మంత్ పెట్టుకుంటూ పోతే ఎంత వడ్డీ నాకు వస్తే నాకు గిట్టుబాటు అవుద్ది. అదొక హ్మ్. ప్లానింగ్. లేదా ఒక కిడ్స్ కోసం ఒక మంచి యూనివర్సిటీలో చదివిద్దాం అనుకుంటున్నాం. ఖర్చు కోసం ప్లాన్ చేయడం ఒక పద్ధతి. లేదా మ్యారేజ్ కోసం ప్లాన్ చేయడం. అట్లా ఒక గోల్ ఓరియంటెడ్ పెడితే అసలు ఈ పనులని ఏ పర్పస్ కోసం చేస్తున్నారో మనకు క్లారిటీ ఉంటది. హ్మ్. లేకపోతే మీరు కన్‌ఫ్యూజ్ అవుతారు. ఈరోజు నేను గోల్డ్ కొన్నాను. అది పడంగానే నాకు భయమేస్తది. ఎందుకు ఆ భయం? హ్మ్. ఆ పడకుండా మీరు అడ్డుకుంటారా? లేదు. మీరు అడ్డుకోలేనప్పుడు దాని గురించి మీరు భయపడుతుంది దేనికి? మీ భయానికి నీకు ఎమోషనల్‌కి దానికి సంబంధం ఉందా? లేదు. అది మళ్ళీ ఎల్లుండి పడిందనుకోండి మళ్ళీ భయపడతారా? అలా రోజు భయపడుతూనే ఉంటారా? ప్లానింగ్ ఉండాలి. స్ట్రాటజీస్ ఉండాలి నీకు. అంతే తప్ప ఎమోషన్ అనేది స్ట్రాటజీ కాదు. పనికిరాదు. అందుకని ఒక పర్పస్ కోసం పెట్టుకుంటే మీకు గోల్ ఉంది కాబట్టి డిస్టర్బెన్స్ అవ్వదు. హ్మ్. గోల్డ్ పడుతుంటది, పెరుగుతుంటది. ఇది పెద్ద ఇదేం కాదు. బట్ టువర్డ్స్ మీ గోల్‌కి ట్రావెల్ చేస్తున్నా లేదని ముఖ్యం అనమాట. హ్మ్. అందుకని మీరు ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ బిగిన్ చేస్తే అది గోల్డ్, సిల్వర్, రియల్ ఎస్టేట్ ఏదైనా కావచ్చు. గోల్ ఓరియంటెడ్‌గా బిగిన్ చేస్తే క్లారిటీ ఉంటది కాబట్టి దాన్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. హ్మ్. అలా కాకుండా ఏదో కొన్నంగా ఏదో పెరిగిద్దనే ఉద్దేశంతో కొన్నారనుకోండి, ఖచ్చితంగా డ్రాప్ అయిందనుకో డిసప్పాయింట్ అవుతారు. హ్మ్. అందుకని షార్ట్ టర్మ్‌లో గోల్డ్ పెరగొచ్చు, పడొచ్చు. దీని గురించి మాట్లాడట్లేదు. హ్మ్. బట్ లాంగ్ టర్మ్ పట్టేటప్పుడు ఖచ్చితంగా పెరగడమే ఉంటది. తగ్గటాలే ఉండదు. హ్మ్. అందుకని మీరు ఒక 3 ఇయర్స్, 5 ఇయర్స్ టైమ్ ఫ్రేమ్‌లో కావాలంటే కొనుక్కోవచ్చు. హ్మ్. 1 వీక్, 1 మంత్ కోసం అయితే దూరంగా ఉంటే బెటర్ మీరు. ఇదే కాదు ఏ అసెట్ అయినా సరే. హ్మ్. అందుకని బెస్ట్ అప్రోచ్ ఏందంటే మల్టీ అసెట్ అలొకేషన్ తీసుకోండి. ఎవ్రీ మంత్ 5,000, 10,000 పెట్టుకుంటూ పోండి. ఒక రిటైర్మెంట్ కోసం, లేకపోతే ఒక ఇల్లు కొనుక్కోవచ్చమో, ఒక యూనివర్సిటీ కోసం ఇలా ఒక ప్లాన్‌తో కొనుక్కుంటూ పోతే ఒక పర్పస్ ఉంటది. దాన్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. యాహ్! లేకపోతే స్పెక్యులేషన్ అవుద్ది. స్పెక్యులేషన్ కావాలంటే మీకు టెక్నికల్స్ నేర్చుకొని మీరు చేయాల్సి ఉంటుంది. ఆ ప్రొఫెషన్ డిఫరెంట్. హ్మ్. మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కాబట్టి స్పెక్యులేషన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి ఎవ్రీ మంత్ ఒక 5,000 గోల్డ్ కొంటా ఉన్నాను. హ్మ్. అది గనుక -5 పడిందనుకోండి, ఆ మంత్ కొంచెం ఎక్కువ కొంటా గోల్డ్. హ్మ్. అట్లా పడ్డప్పుడల్లా ఎక్కువ యూనిట్లు కొనుక్కొని, కొంచెం పెరిగిన తర్వాత ప్రాఫిట్‌లో వచ్చారనుకోండి కొన్ని అమ్మేసుకోండి. హ్మ్. అట్లా మీరు ఇన్సెంటివ్‌లా చేసుకోవచ్చనమాట. యాహ్! థాంక్ యూ సో మచ్ సార్. రైట్. సో, చూస్తున్నాం కదా! మనకి గోల్డ్ అనేది ఎలా పెరుగుతుంది, ఎలా తగ్గుతుందన్న దానికి రీజన్స్ ఏంటో కూడా చెప్పారు కదా! సో, ఎవరైనా గోల్డ్ కొనాలనుకుంటే మనం ఏ పర్పస్‌లో కొనాలనుకుంటున్నాం, దాన్ని మనం దేనికి ఉపయోగించాలనుకుంటున్నాం అన్న వాటిపైన ఒక క్లారిటీ ఉంటే, ఏ టైప్ ఆఫ్ గోల్డ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి, అదేవిధంగా ఏ టైప్ ఆఫ్ అసెట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మనకి లాంగ్ టర్మ్‌లోనో, షార్ట్ టర్మ్‌లోనో మనకి ఎన్ని రిటర్న్స్ వస్తాయన్న విషయాలన్ని గురించి కూడా చెప్పారు కదా! సో, ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇలాంటి టిప్స్‌ని ఫాలో అయ్యి, ఇన్వెస్ట్ అయ్యి ప్రాఫిట్స్‌ని తెచ్చుకోండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.